ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం 7వ తరగతి గణిత శాస్త్రంలోని 2వ అధ్యాయమైన భిన్నాలు, దశాంశాలు మరియు అకర్ణీయ సంఖ్యలు అనే అధ్యాయం గురించి నేర్చుకుందాము. ఈ సెషన్లో ముందుగా భిన్నాలు అనే టాపిక్ చూద్దాం. సో భిన్నము అనేది ఈ రకంగా a/b రూపంలో ఉంటే దీనిని భిన్నము అంటాము. ఇక్కడ పై భాగంలో ఉన్న ఏని లవము అని, క్రింది భాగంలో ఉన్న బిని హారము అని అంటాము. మొదటి అధ్యాయంలో నేర్చుకున్నాము, ఒక భిన్నములో లవము మాత్రమే 0 అయితే దాని యొక్క విలువ 0, అలాగే హారము మాత్రమే 0 అయితే దాని యొక్క విలువ నిర్వచింపలేము అని. 0/0ని ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాము. దాని గురించి హైయర్ క్లాసెస్లో నేర్చుకుంటాము. సో ఇక్కడ లవము మరియు హారము అనేవి రెండు ఉంటాయి a/b అనే భిన్నం రూపంలో. లవము అంటే న్యూమరేటర్, హారము అంటే డినామినేటర్ అన్నమాట. సో ఇప్పుడు ఈ భిన్నములలో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది క్రమ భిన్నము. ఈ క్రమ భిన్నము అంటే ఏమిటంటే లవము యొక్క విలువ హారము యొక్క విలువ కంటే తక్కువగా ఉంటే దానిని క్రమ భిన్నము అంటారు. లవము యొక్క విలువ హారం యొక్క విలువ కంటే తక్కువగా ఉండాలి. ఉదాహరణకి 2/3, 5/7 ఈ రకంగా మనం ఎన్నైనా ఉదాహరణలు చెప్పచ్చు. లవంలో రాసిన సంఖ్య కంటే పెద్ద సంఖ్యని హారంలో రాయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి అపక్రమ భిన్నము. ఈ అపక్రమ భిన్నము అంటే లవము యొక్క విలువ హారము యొక్క విలువ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే 5/2, 8/3 ఈ రకంగా ఏవైనా రాయొచ్చు. లవం యొక్క విలువ హారం యొక్క విలువ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నము అంటారు. సో వీటిని ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. ఈ రెండు కాకుండా మూడవది మిశ్రమ భిన్నము. ఈ మిశ్రమ భిన్నంకి వచ్చేటప్పటికి ఒక పూర్ణాంకము మరియు ఒక భిన్నములు కలిపి ఉంటాయి. ఉదాహరణకి 1, 2/3 ఈ రకంగా ఉంటుందన్నమాట. 1, 2/3. దీన్ని ఏ రకంగా రాయొచ్చు అంటే మనం హారము 3 ఉంది కదా, ఇక్కడ చూడండి 3 × 1 3 + 2 5 అన్నమాట. 5/3 అని రాయొచ్చు. అంటే చూడండి 5ని 3తో భాగించినప్పుడు ఒకసారి భాగింపబడుతూ 2 హారంగా మిగులుతుంది. హారాన్ని 2 శేషంగా మిగులుతుంది. సో ఈ రకంగా మిశ్రమ భిన్నాన్ని క్రమ లేదా అపక్రమ భిన్నంలో మార్చుకోగలం. అంటే ఉదాహరణకి a/b/c అనే మిశ్రమ భిన్నం ఉందనుకోండి. ఇదేమవుతుందంటే c × a, cతో aని గుణించాలి + b, ఇక్కడున్న లవాన్ని కలపాలి. ఈ రకంగా మిశ్రమ భిన్నాన్ని క్రమ లేదా అపక్రమ భిన్నంలోకి మార్చుకోవచ్చు. అయితే ఈ భిన్నముకు వచ్చేటప్పటికి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సపోజ్ ఒక భిన్నాన్ని నేను ఇలా రాస్తున్నాను, 2/3 అనే ఒక భిన్నాన్ని రాశాను. దీనికి సమానమైన భిన్నములు చాలా రాయొచ్చు మనం. అంటే ఏదైనా ఒక సంఖ్యతో లవహారాలు రెండింటిని గుణించినప్పుడు వచ్చే భిన్నం విలువ దీనికి సమానమే. అంటే చూడటానికి వేరుగా ఉన్నప్పటికీ ఇది విలువ సమానమే. ఉదాహరణకి నేను దీన్ని 2తో లవహారాలు రెండింటిని గుణించాను అనుకోండి. 2 × 2 4, 2 × 3 6. అంటే 4/6 అన్నా 2/3 అన్నా ఒకటే, సమాన భిన్నాలు అనమాట. అదే నేను 3తో గుణించి భాగించాను అనుకోండి. 3 × 2 6, 3 × 3 9. అదేవిధంగా 5 × 2 10, 5 × 3 15. ఈ రకంగా మనం ఏది తీసుకున్నప్పటికీ ఇవి 2/3 అనే భిన్నానికి సమానం. అంటే ఇవన్నీ 2:3 నిష్పత్తిలో ఉన్నాయని చెప్తామన్నమాట. ఓకే, సో ఇంకొక విషయం సజాతి మరియు విజాతీయ భిన్నాలు. సజాతీయ మరియు విజాతీయ భిన్నాలు. రెండు భిన్నముల యొక్క హారము సమానంగా ఉంటే వాటిని సజాతీయ భిన్నాలు అంటారు. వేర్వేరుగా ఉంటే విజాతీయ భిన్నాలు. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి 2/5, 3/5, 7/5,
వీటన్నిటిని సజాతీయ భిన్నాలు అంటారు. అదే హారములు వేర్వేరుగా ఉన్నట్టే ఉన్న భిన్నములను విజాతీయ భిన్నములు అంటారు. సజాతీయ భిన్నములను కలపటం లేదా ఒక భిన్నం నుంచి మరొక భిన్నం తీసివేయటం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అంటే హారం సమానం కదా, రెండింటికి హారము 5. ఈ ఉదాహరణలో సపోజ్ 2/5 ప్లస్ 3/5 ఈ రెండు కలపాలనుకోండి, రెండింటికి ఉమ్మడి హారము 5 అనేది సమానము. సో లవాలను కలిపితే సరిపోతుంది. 5/5 అంటే 1కి సమానం అవుతుంది. మరి విజాతీయ భిన్నాలను కలపటం లేదా ఒక రెండు విజాతీయ భిన్నాల మధ్య భేదాన్ని, వ్యత్యాసాన్ని అంటే వ్యవకలనాన్ని తెలుసుకోవాలన్నప్పుడు హారముల యొక్క కసాగు ఎల్సిఎం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో క్రమ భిన్నము అంటే లవం యొక్క విలువ హారం యొక్క విలువ కంటే తక్కువ. అపక్రమ భిన్నము అన్నప్పుడు లవం యొక్క విలువ హారం విలువ కంటే ఎక్కువ, అంటే భాగాహారం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సంఖ్యను సపోజ్ 3తో భాగిస్తున్నాము అనుకోండి, ఎంతవరకు భాగిస్తాము అంటే మనకి చివరిలో వచ్చే శేషం అనేది 3 కంటే తక్కువ ఉండాలన్నమాట. అంటే 0, 1 లేదా 2 వచ్చేంత వరకు భాగిస్తాం. సో ఇవి క్రమ మరియు అపక్రమ భిన్నాలు, అలాగే మిశ్రమ భిన్నము మరియు సజాతీయ మరియు విజాతీయ భిన్నాలు అంటారు. ఇప్పుడు మనం రెండు భిన్నములలో ఏది పెద్దదో తెలుసుకుందాం. ఒకటి 5/8, రెండోది 3/5. ఇలా రెండు భిన్నములు ఇచ్చినప్పుడు వీటిని పోల్చడం, ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నది అనేది తెలుసుకోవాలన్నమాట. సో చూడగానే ఇక్కడ మనకి భిన్నాలు ఉదాహరణకి ఇలా ఉన్నాయి అనుకోండి, రెండు భిన్నాలు. మొదటిది 5/8, రెండోది 3/8 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది చిన్నది అంటే ఈజీగా చెప్పచ్చు. లవం యొక్క హారం రెండింటికి 8 సమానంగానే ఉంది. సో లవము ఎక్కడ చిన్నగా ఉంటే అది చిన్న భిన్నం అన్నమాట. అంటే ఏమీ లేదు, 3/8 అంటే 3ని 8 భాగాలుగా చేసాము, 5/8 అంటే 5ని 8 భాగాలుగా చేసాము. సో ఇది పెద్దది ఇది చిన్నది ఈజీగా తెలిసిపోతుంది. హారం సమానంగా ఉన్నప్పుడు అంటే సజాతీయ భిన్నాలు ఉన్నప్పుడు లవములో దేనికైతే చిన్న విలువ ఉంటుందో ఆ భిన్నం చిన్నది. ఓకే, మరి ఇలా విజాతీయ భిన్నాలు ఉన్నప్పుడు ఏం చేద్దాము అంటే వీటిని సజాతీయ భిన్నాలుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? ఇక్కడ హారం 8, ఇక్కడ హారం 5 కదా. సో నేనేం చేస్తున్నానంటే ఈ రెండవ భిన్నంలో ఉన్న హారం 5తో మొదటి భిన్నాన్ని గుణించి భాగిస్తున్నాను. అలాగే ఇక్కడున్న హారం 8తో దీన్ని గుణించి భాగిస్తున్నాను. ఎందుకంటే 8 × 5 40 అవుతుంది, 5 × 8 కూడా 40 అవుతుంది. అంటే ఖచ్చితంగా ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. ఏ రెండు భిన్నాల హారములైనా వేరువేరుగా ఉన్నప్పుడు వాటి యొక్క కసాగు హారం వచ్చేట్టు చూసుకోండి. ఇక్కడ ఈ రకంగా ఈజీగా చేయవచ్చు. మనం 5/8 ఉన్నది కదా, దీనిని నేను ఇక్కడున్న హారం ఉన్న 5తో గుణించి భాగించాను. అలాగే ఇక్కడున్న 3/5 ఈ హారం 8తో గుణించి భాగించాను. ఇక్కడ ఏం జరుగుతుంది? మరి రెండు భిన్నాలను గుణిస్తున్నాము అన్నప్పుడు ఏం చేస్తాము? లవమును లవముతోను హారమును హారముతోను గుణిస్తే సరిపోతుంది. సో ఇక్కడ 8 × 5 40 అనేది హారం అయింది, 5 × 5 25 అనేది న్యూమరేటర్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 40 అనేది హారము, 3 × 8 24. సో ఇప్పుడు చూడండి, హారాలు రెండు సమానం కాబట్టి లవంలో దేనికి చిన్న విలువ ఉంటే అది చిన్నది. 24 ఇక్కడ 25. సో ఇది చిన్నది అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి 3/5 నుంచి. అందుకని మనం 3/5 ఈజ్ లెస్ దాన్ 5/8 అని చెప్పచ్చు. సో ఈ రెండింటిలో చిన్నది 3/5, పెద్దది 5/8. ఈ రకంగా రెండు భిన్నములు ఇచ్చినప్పుడు ఆ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నది అనేది తెలుసుకోవాలి అంటే సజాతీయ భిన్నాలు అయితే చూడగానే చెప్పచ్చు. విజాతీయ భిన్నాల విషయంలో వాటి యొక్క కసాపు హారంలో వచ్చేట్టు చూసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక భిన్నం యొక్క హారంతో మరొక భిన్నాన్ని గురించి భాగిస్తే రెండు హారాలు సమానం అవుతూ లవములో ఉన్న విలువల్ని ఆధారంగా చేసుకుని ఏది చిన్నది ఏది పెద్దది అనేది చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం గమనిద్దాము. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఎవరు ఎక్కువ పని చేస్తారు ఎవరు తక్కువ పని చేస్తారు అనేది మనం చెప్పవలసింది ఇక్కడ. సో ప్రాబ్లంని గమనించినట్లయితే రజియా ఇంటి పనిలో 3/7 భాగం పూర్తి చేసింది. రజియా
ఇంటి పనిలో 3/7 భాగం పూర్తి చేసింది. అలాగే రేఖ 4/9 భాగం చేసింది. రేఖ అదే ఇంటి పనిలో 4/9 భాగం చేసింది. అయితే మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరు తక్కువ పని చేశారు, ఎవరు ఎక్కువ పని చేశారు అనేది మనం లెక్కించుకుంటున్నాం. సో అంటే ఏమీ లేదు, ఈ 3/7 4/9లో ఏది చిన్నది ఏది పెద్దది, అదే కదా మనకు కావాల్సింది ఇంతకు ముందు ప్రాబ్లం లాగానే. సో రజియా 3/7, రేఖ 4/9 కదా. రెండు హారాలని గమనించినట్లయితే 7 మరియు 9 వేరువేరుగా ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 3/7ని ఇక్కడున్న హారము ఈ 9తో గుణించి భాగించాను. ఈ రకంగా 27/63 అని వచ్చింది. ఈ రెండో భిన్నం 4/9ని ఏం చేస్తున్నాను, మొదటి భిన్నం యొక్క హారం 7తో గుణించి భాగించాను. 28/63. సో ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎవరి తక్కువ పని చేశారు. 27 తక్కువ లవం ఉంది కాబట్టి రజియా అనే వ్యక్తి తక్కువ పని చేస్తుంది అనమాట. అంటే మనం ఎలా రాయొచ్చు, 27/63 అనేది లెస్ దాన్ 28/63. ఈ 27/63 అసలు ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే 3/8 నుంచి వచ్చింది. ఇది 4/9. సో రజియా తక్కువ పని చేసింది. ఎవరికంటే రేఖ కంటే తక్కువ పని చేసింది. సో ఎవరు ఎక్కువ పని చేశారు, ఎవరు తక్కువ పని చేశారు అని ప్రాబ్లం అడిగినప్పటికీ ఇక్కడ మనం కనుగొనవలసింది ఏంటంటే ఇచ్చిన రెండు భిన్నముల్లో ఏది చిన్నది ఏది పెద్దది అని. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూసినట్లయితే ఒక నెలలో శంకర్ కుటుంబము 3/1/2 కిలోగ్రాముల పంచదారని వాడింది. ఒక నెలలో అంటే 1వ నెలలో అనుకుందాం. 3/1/2 కిలోగ్రాముల అంటే కేజీల పంచదారని వాడారు. 3.5 కిలోల పంచదార వాడారు అనమాట. ఒక నెలలో కాదు, ఒక పక్షం రోజుల్లో అన్నారు, అంటే 15 రోజుల్లో అనమాట. అంటే ఒక నెలలో మొదటి 15 రోజుల్లో 3.5 కేజీల పంచదార వాడారు. మిగిలిన రోజుల్లో 3/4 కేజీల 3/4 కేజీల పంచదారని వాడారు. అంటే మిగిలిన ఒక నెలలో మొదటి 15 రోజులకి ఇది, మిగిలిన రోజులకి అంటే మిగిలిన రిమైనింగ్ డేస్ ఆఫ్ ద మంత్ అనమాట. మిగిలిన రోజుల్లో 3/4 కేజీల పంచదార వాడటం జరిగింది. సో ఇప్పుడు ఆ నెలలో వారు వాడిన మొత్తం పంచదార విలువ ఎంత అన్నారు. మొత్తం అంటే ఎడిషన్, సంకలనం అనమాట. సో శంకర్ కుటుంబం ఒక నెలలో మొదటి 15 రోజులకి 3/1/2 కేజీలు, మిగిలిన రోజులకి 3/4 కేజీల పంచదార వాడినట్లయితే వాళ్ళ నెలలో వాడిన మొత్తం పంచదార ఎంత, క్వాంటిటీ ఎంత అని అడిగారు. సో మొత్తం వినియోగం ఎంత అవుతుంది ఇక్కడ, మొత్తం అన్నప్పుడు 3/1/2 ప్లస్ 3/4 రెండు కలపటమేగా మొత్తం అంటే. మరి మిశ్రమ భిన్నాలు ఇచ్చారు కదా, వీటిని ఎలా మార్చుకుందాము. ఇక్కడ హారం చూడండి 2 2 × 3 6 + 1 7. ఇక్కడ చూసినట్లయితే 4 4 × 3 12 + 3 15 15/4. ఇక్కడ మనం రెండు భిన్నాలను కలపాల్సి ఉంది, ఎడిషన్ అన్నమాట. మరి రెండు భిన్నాలను కలిపేటప్పుడు అది రెండు సజాతీయ భిన్నాలు అనుకోండి, డైరెక్ట్గా యాడ్ చేస్తే సరిపోతుంది, లవాలని కలిపితే సరిపోతుంది. మరి ఇక్కడ సజాతీయ భిన్నాలు కాదు, ఇక్కడ హారం 2 ఇక్కడ హారం 4. కాబట్టి ఇక్కడ కూడా 4 తెచ్చుకోవచ్చుగా, 2తో గుణించి భాగిస్తే హారం 4 అవుతుందిగా. అంటే చూడండి నేనేం చేస్తున్నాను, ఈ మొదటి భిన్నాన్ని 2తో గుణిస్తున్నాను, భాగిస్తున్నాను. 2 × 7 14, 2 × 2 4, ఇదేమో 15/4 అలాగే ఉంచండి. ఇప్పుడు హారం 4 తీసుకుంటే లవములు 2 కలిపితే సరిపోతుంది కదా, 14 + 15 అంటే 29/4 అని వచ్చింది. ఈ 29/4 అనేది క్రమ భిన్నమా అపక్రమ భిన్నమా? లవము 29 అనేది హారము 4 కంటే చాలా పెద్దది కదా. సో ఇది అపక్రమ భిన్నం. ఈ అపక్రమ భిన్నాన్ని మళ్ళీ మనం మిశ్రమ భిన్నం రూపంలో రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే 29ని నేను 4తో భాగిస్తున్నాను. 29/4 అంటే అదే కదా అర్థం. సో 4th టేబుల్ చూసినప్పుడు 4 అనేది 29కి దగ్గరగా ఎప్పుడు వస్తుంది, 5 సార్లు తీసుకుంటే 20, 6 సార్లు 24, 7 సార్లు 28, 8 సార్లు 32 దాటిపోతుంది. సో 7 సార్లు తీసుకుంటే సరిపోతుంది 28, ఇది 1 అన్నమాట.
మనం డివిజన్ అల్గారిథం అంటాం. అంటే డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అన్నమాట. అంటే ఇక్కడ దీన్ని ఎలా చెప్పచ్చు, 7 ఒక విషయం గుర్తుంచుకోండి, హారము 4 అనేది అలాగే ఉంటుంది, 7 1/4 అన్నమాట. అంటే 7 పావు కేజీలు అన్నమాట. 7 కేజీలు మరియు 1 పావు కేజీ. దీన్ని ఎలా రాస్తాము, 4 × 7 28 + 1 29/4 సరిపోయింది కదా. ఇన్ని కిలోగ్రాముల పంచదారని వాళ్ళు ఆ నెలలో వినియోగించడం జరిగింది. సో ఈ ప్రాబ్లంలో ఇచ్చిన అంశాలు ఏమిటంటే, ముందుగా మిశ్రమ భిన్నాన్ని క్రమ లేదా అపక్రమ భిన్నంలో, అంటే అపక్రమ భిన్నంలో రాసుకున్నాం, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో రాసుకున్నాము. రాసిన తర్వాత 2 భిన్నాల యొక్క మొత్తం కనుగొన్నాము. వచ్చిన ఆన్సర్ని బట్టి ఇక్కడ ఇచ్చిన అపక్రమ భిన్నాన్ని మళ్ళీ మిశ్రమ భిన్నంలోకి మార్చుకున్నాం. సో మరొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ కొన్ని భిన్నాలను ఆరోహణ క్రమంలో అమర్చాలన్నమాట. 2/5, 1/3, మూడవది 3/10. ఈ రకంగా 3 భిన్నాలు ఇచ్చి వీటిని ఆరోహణ క్రమంలో, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట. ఆరోహణ క్రమము అంటే చిన్న విలువ నుండి పెద్ద విలువకు అమర్చాలి. ఈ రకంగా చిన్న విలువ నుండి పెద్ద విలువకు అమర్చాలి. ఓకే. సో ఇక్కడ ముందుగా ఇచ్చిన 3 భిన్నాలను సజాతీయాలుగా, అంటే సమాన హారాలుగా ఉన్న భిన్నాలుగా మార్చుకున్నాం అనుకోండి. చూడగానే ఇంకా మనం ఏది చిన్నది ఏది పెద్దది అనేది చెప్పచ్చు. దాన్ని బట్టి ఆరోహణ లేదా అవరోహణ ఏ ఆర్డర్ అడిగినా రాయొచ్చు. సో ఇక్కడ హారాలు చూసినప్పుడు 3, 5 మరియు 10 ఉన్నాయి కదా. వీటి యొక్క కసాకు కనుగొనాలి. ముందుగా 3, 5, 10 ఉన్నది కదా. ఈ 3, 5 అనేవి ప్రైమ్ నెంబర్స్. 15లో 5 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 5తో భాగించవచ్చు. 3 ఇలాగే ఉంటుంది, 1, 2 సార్లు అనమాట. సో ఇప్పుడు ఎల్సిఎం కసాకు ఏమైంది, 2 × 3 × 5 అంటే 6 × 5 30కి సమానమైంది. అంటే మనకి ఇచ్చిన హారాలు 3 ఈ 30ని భాగిస్తాయి అన్నమాట. ఈ మూడింటి యొక్క సామాన్య గుణిజాలన్నింటిలోకి కనిష్టం, లీస్ట్ కామన్ మల్టిపుల్, ఎల్సిఎం. సో ఇప్పుడు ప్రతి హారంలోనూ 30 వచ్చే విధంగా చేసుకుంటున్నాను నేను. ఓకే. సో మొట్టమొదట 2/5 ఉంది కదా. నాకేం కావాలి, హారంలో 30 కావాలి, 30 కావాలంటే 5 6 30 కాబట్టి నేను 6తో గుణించి భాగించాలి. 2 × 6 12/30. ఇది మొదటిది. రెండోది 1/3 తీసుకోండి. నాకేం కావాలి, హారంలో 30 కావాలి, అంటే దీన్ని 10తో గుణించి భాగించాలి. 1 × 10 10/3 × 10 30 అయింది. ఇప్పుడు మూడవది 3/10 అని ఇచ్చారు కదా. నాకెంత కావాలి, హారంలో 30 కావాలి, నా దగ్గర 10 ఉంది. సో ఒక 3తో గుణించి భాగించాను. 3 × 3 9/30 అని వచ్చింది. ఇప్పుడు అన్ని హారాలు సమానమే కాబట్టి లవంలో దేనికైతే చిన్న విలువ ఉంటుందో అది చిన్నదన్నమాట. ఆరోహణ అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువకి రాయాలి కదా. సో ముందు చిన్న విలువ రాద్దాం. 12, 10, 9. సో ముందుగా 9 వస్తుంది, దీని తర్వాత 10, దీని తర్వాత మిగిలిన 12. సో ఈ 9/30 అనేది 3/10 నుంచి వచ్చింది మనకి. 10/30 అనేది 1/3 నుంచి వచ్చింది. 12/30 అనేది 2/5 నుంచి వచ్చింది. చిన్న విలువ నుంచి పెద్ద విలువకి. ఇది మనకి కావాల్సిన ఆరోహణ క్రమం. సో ఆరోహణ లేదా అవరోహణ క్రమం రాయాలి అన్నప్పుడు ముందుగా ఇచ్చిన 2, 3, 4 ఎన్ని భిన్నాలు ఇచ్చినప్పటికీ వాటి యొక్క హారములకు ముందు ఎల్సిఎం కసాగు తీసుకోండి. అన్ని హారములు ఆ కసాగుకి సమానమయ్యేట్లుగా సింప్లిఫై చేసుకుని సూక్ష్మీకరించుకుని చిన్న విలువ ఏదనేది చెప్పచ్చు అనమాట. ఇక్కడ మరొక ప్రాబ్లంలో ఒక దీర్ఘ చతురస్రాకారపు కాగితం యొక్క పొడవు మరియు వెడల్పు ఇచ్చారు. చుట్టుకొలతను తెలుసుకోవాలి. పొడవు ఎల్తోనూ వెడల్పుని బీతోనూ సూచిస్తాం కదా. ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత ఇచ్చారు అంటే 5 2/3 సెంటీమీటర్లు.
5 2/3 సెంటీమీటర్ల యొక్క పొడవు ఉందన్నమాట. అలాగే మరి వెడల్పు 3 1/5 సెంటీమీటర్లు ఉంది. 3 1/5. సో పొడవు 5 2/3, వెడల్పు 3 1/5. ఈ రెండు మిశ్రమ భిన్నాలే. దీని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? యాక్చువల్గా దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అన్నప్పుడు పొడవు ఎల్ వెడల్పు బి అనుకుంటే ఇది ఎల్ అయితే ఇది కూడా ఎల్ అవుతుంది. అంటే రెండు ఎదురెదురు భుజాలు సమాంతరాలు కదా, రెండు ఎల్లు ఉన్నాయి, రెండు బిలు ఉన్నాయి. సో చుట్టుకొలత అంటే ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంటే చూడండి, ఇక్కడ మా బయలుదేరా నేను ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. మొత్తం ప్రయాణించిన దూరం ఎంత? 2 ఎల్లు 2 బిలు అనమాట. 2L ప్లస్ 2B. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. సో ఇప్పుడు ఏమైంది? ఇది 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ ఎంత? 5 2/3 పొడవు ప్లస్ బి ఎంత? 3 1/5. మరి మిశ్రమ భిన్నాలను ముందు అపక్రమ భిన్నాల్లోకి మార్చుకుందాం. 3 3 5 15 2 17. ఇక్కడ 5 5 ఇంటూ 3 అంటే 15 ప్లస్ 1 16. మళ్ళీ రెండు భిన్నముల యొక్క సంకలనం ఎడిషన్ కావాలి మనకి. ఎడిషన్ అన్నప్పుడు కాసాగు ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి 3 5 ఈ రెండు ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. సో ఈ రెండింటి యొక్క లబ్ధం అనేది కాసాగు అవుతుంది. సో 3 ఇంటూ 5 15 అన్నమాట. అంటే మనం మొదటి భిన్నాన్ని 5తో గుణించి భాగించాలి, రెండో భిన్నాన్ని 3తో గుణించి భాగించాలి. సో మొదటి భిన్నము ఇంటూ 5 అన్నప్పుడు 5 ఇంటూ 17 85. 3 ఇంటూ 16 48 బై 2. సో దట్ ఈస్ 2 ఇంటూ హారంలో 15 ఉంది. ఈ రెండు కలిపినప్పుడు 128 133 అంటే 266/15 అని రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి, 85 48 133 ఇంటూ 2 ముందున్న 266/15. దీన్ని కావాలంటే మిశ్రమ భిన్నం రూపంలోకి మార్చుకోవచ్చు. 266ని 15తో భాగించి. నెక్స్ట్ ఇక్కడ ఒక పటం ఇవ్వడం జరిగింది. ఈ పటంని ఒకసారి ఇక్కడ డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ పటం నుంచి చుట్టుకొలతలు తెలుసుకోవాలన్నమాట. ఒక దీర్ఘ చతురస్రము ఈ పొడవు మీద ఒక త్రిభుజము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 1 2/3 సెంటీమీటర్లు. అలాగే దీని యొక్క పొడవు 2 1/5 సెంటీమీటర్లు. మిగిలిన భుజాల పొడవులు కూడా ఇచ్చారు త్రిభుజంలోవి. ఇది 3 1/3. అలాగే మరొకటి 4 2/3. 4 2/3. ఇక్కడ ఏబిఈ వీటి యొక్క నేమ్స్ ఇచ్చారు ఈ రకంగా. ఒక దీర్ఘ చతురస్రం త్రిభుజం ఉన్నాయి కదా, ఏ బి సి డి ఈ అని శీర్షాల పేర్లు ఇచ్చారు. మనం ఏం ఫైండ్ చేయాలంటే ఏబిఈ యొక్క చుట్టుకొలత, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత రెండు కనుగొనాలి. ఏది ఎక్కువ, ఎంత ఎక్కువ అనే విషయం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ముందుగా త్రిభుజము చుట్టుకొలత అనుకోండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏమవుతుంది? 3 భుజాల మొత్తమే కదా, అంటే ఏబి ప్లస్ బిఈ ప్లస్ ఈఏ ఎంత? ఇదేమో 3 1/3 ప్లస్ ఇదేమో 2 1/5 ప్లస్
ఇదేమో 4 2/3. ఇవి 3 భుజాల పొడవుల మొత్తం. త్రిభుజంలోని 3 భుజాల పొడవుల మొత్తాన్ని దాని యొక్క చుట్టుకొలత అంటాం. సో వీటిని అపక్రమ భిన్నాల్లోకి మారుస్తున్నాను చూడండి. 3 × 3 9 + 1 10/3. ఇది 5 తీసుకుంటే 5 × 2 10 + 1 11/5. ఇక్కడ హారం 3 కదా, 3 × 4 12 + 2 14/3. 3 మరియు 5లకి ఎల్సిఎం ఏమో 15 అవుతుంది. 3 × 5 15. సో ఇక్కడ హారం 3 ఉంది కాబట్టి 5తో గుణిస్తే 50. 5 ఉంది కాబట్టి 3తో గుణించాలి, సో 33. 3 ఉంది కాబట్టి మళ్ళీ 5తో గుణించాలి, 70. 5 × 14. సో ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత వచ్చింది అంటే 50 + 70 120 + 33 153/15. ఈ రకంగా ఉంచుదాం. అవసరమైతే రెండవ క్యాలిక్యులేషన్లో హారంని బట్టి మనం సింప్లిఫై చేద్దాము. ఎందుకంటే 5 + 3 8 + 1 9 అనేది కూడా 3తో భాగింపబడుతుంది, 15 కూడా 3తో భాగింపబడుతుంది. సో సింప్లిఫై చేసే ఛాన్స్ ఉంది. ఈ ముందుగా దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫైండ్ చేసి అవసరమైతే సింప్లిఫై చేద్దాం. రెండింటికి హారాలు సమానంగా వస్తే సింప్లిఫై చేయవలసిన అవసరం ఉండదు అందుకే. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + D కదా, అంటే 2 × L పొడవు 2 1/5 ప్లస్ D వెడల్పు 1 2/3. సో ఇది 5 × 2 10 + 1 11. ఇక్కడ హారం 3 3 × 1 3 + 2 5. 5 and 3. సో హారముల యొక్క కసాగు 15. 3 × 11 33 ప్లస్ 5 × 5 25. సో హారం 15 అలాగే ఉంది. సో న్యూమరేటర్స్ చూసినప్పుడు 5 + 3 8 3 + 2 5. సో ఇప్పుడు మళ్ళీ మనం 2తో గుణించాలి కదా, 116/15 వచ్చింది. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండింటి నుంచి చూడండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమో 153/15 వచ్చింది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏమో 116/15 వచ్చింది. రెండింటికి హారాలు సమానం 15. సో సజాతీయ భిన్నాలు. సో లవంలో ఏది ఎక్కువ ఉంది? 153 ఎక్కువ కాబట్టి 116 కంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎక్కువ. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎక్కువ. ఎంత ఎక్కువ ఉన్నది అన్నప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలత 153/15 నుండి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 116/15 తీసివేస్తే సరిపోతుంది. సో 15 హారము న్యూమరేటర్ వచ్చేటప్పటికి ఇప్పుడు 153 - 116. ఈ రకంగా మనం ఆ రెండింటి యొక్క చుట్టుకొలతలలో ఏది పెద్దది ఏది చిన్నది, ఒకవేళ ఒక పెద్దది విలువ చిన్న విలువ ఉంటే రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎంత అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా ఎలా రాయాలి, అలాగే రెండు భిన్నములు ఇచ్చినప్పుడు వాటిని ఎలా పోల్చాలి, అంటే అందులో పెద్ద విలువ ఏది చిన్న విలువ ఏది, ఓకే రెండు భిన్నములు ఇచ్చినప్పుడు వాటి యొక్క మొత్తం ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇందులో నెక్స్ట్ వచ్చి భిన్నముల యొక్క గుణకారము. భిన్నముల యొక్క గుణకారం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాము. రెండు భిన్నాలను గుణించాలి అంటే వాటి యొక్క లవాల లబ్ధము బై హారాల లబ్ధము అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. 3 × 2 2/7 అన్నాం. 3 × 2 2/7 ఈ లబ్ధం కావాలన్నా మొట్టమొదటిది పూర్ణాంకమే. 3 అంటే 3/1 అని రాసుకోవచ్చు మనం అవసరమైతే, ఇబ్బంది లేదు. ఇదంతా హారం 7 7 × 2 14 + 2 16/7 7 × 2 14 + 2 16/7. మరి రెండు భిన్నముల యొక్క లబ్ధం అన్నప్పుడు 1 × 7 7. ఇక్కడ చూడండి 3 × 16 48. ఈ రకంగా రెండు భిన్నములను గుణించాలి అంటే లవాన్ని లవంతోనూ హారమును హారంతోనూ గుణించాలి. ఇప్పుడు
మరొక ప్రాబ్లం చూసినట్లయితే 1/2 ఇంటూ 5 అంటే అర్థమైంది. 1/2ని 5ని గుణిస్తున్నాము అంటే దీనిలో అర్థమైంది అంటే మామూలుగా గుణించి చూడండి. 1 5 అంటే 5/1 1 ఇంటూ 5 5/2 ఇంటూ 1 2 అంటే 5ని 2 భాగాలుగా చేస్తున్నాము అని అర్థం. సో ఈ రకంగా ఈ గుణకారం అనేది మనకి ఇచ్చిన భిన్నాల మీద అప్లై చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, 2 భిన్నాలను గుణించాలి అంటే లవాన్ని లవంతోనూ హారాన్ని హారంతో గుణిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూసినట్లయితే 12లో 1/3 భాగం ఎంత అన్నాడు. 12లో 1/3 భాగం ఎంత అంటే 12లో 1/3 భాగం 12 ఇంటూ 1/3 అనమాట. ఎంత అవుతుంది అప్పుడు? 4గా. అంటే ఏమి లేదు, 12లో 1/3 భాగం ఎంత అంటే 12ని 3 భాగాలుగా చేయండి అని అర్థం. సో ప్రతి భాగం 4కి సమానం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి నరేంద్ర ఒక నవలలో 1/4 భాగాన్ని 1 గంటలో చదవగలడు. నరేంద్ర ఒక నవలలో 1/4 భాగాన్ని 1 గంటలో చదవగలడు. అంటే 1 గంటలో ఎంత చదువుతాడు అంటే 1/4 భాగం అన్నమాట. అయితే అతను 2.5 గంటలలో ఎంత భాగం చదువుతాడు అన్నాడు. 2.5 గంటలలో ఎంత భాగం చదువుతాడు అన్నాడు. ఇక్కడ చూడండి, 1 గంటలో 1/4 భాగం. ఉదాహరణకి సింపుల్గా చూద్దాం. మొదటి గంటలో 1/4 భాగం, రెండో గంటలో మళ్ళీ 1/4 భాగం చదువుతాడు. మూడో గంటలో కూడా 1/4 భాగం చదువుతాడు. కానీ ఇక్కడ మూడో గంట పూర్తిగా లేదు, 2.5 గంటలే, అరగంట మాత్రమే. అంటే అరగంట అన్నప్పుడు 1/4లో సగం చదువుతాడు. అంటే 1/4లో మళ్ళీ సగం అన్నమాట, అంటే 1/8. ఈ మూడింటి యొక్క మొత్తం అనేది మనకు కావాల్సింది. అయితే ఈ రకంగా చేయకుండా మనం దీన్ని ఇంకా సులభంగా చేయొచ్చు. 2.5 గంటల్లో ఎంత చదువుతాడు అంటే 2.5 గంటలు ఇంటూ 1/4 అనమాట. ప్రతి గంటకు 1/4. ఉదాహరణకి మనం ఏదైనా ఒక వస్తువుని అద్దెకి తీసుకున్నాం. ఉదాహరణకి ఒక సైకిల్ని గంటకి రూపాయి చొప్పున అద్దెకి తీసుకున్నాం. సో మనం సైకిల్ మన దగ్గర 3 గంటలు ఉందనుకోండి, 3 ఇంటూ 1 3 రూపాయలు ఇవ్వాలి. 5 గంటలు ఉంటే 5 ఇంటూ 1 5 గంటలు 5 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ 2.5 గంటలకి 1/4 అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5/2 అయింది. ఇదేమో 1/4. 2 భిన్నాల లబ్ధం కదా, 5/8కి సమానమైంది. అంటే మొత్తం 5/8 భాగాన్ని చదవగలుగుతాడు అనమాట. ఈ రకంగా భిన్నముల యొక్క లబ్ధానికి సంబంధించిన సమస్యల్ని ఇచ్చారు ఇందులో. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక లారీ 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 1 లీటర్ పెట్రోల్ అవసరం. అంటే 1 లీటర్ పెట్రోల్తో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒక లారీ 1 లీటర్ పెట్రోల్తో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే 10 2/3 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు అన్నారు. 10 2/3 లీటర్ల పెట్రోల్ మిశ్రమ భిన్నం లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు. సో ఇంతకు ముందు లాగానే, సో 10 2/3 లీటర్లు అన్నప్పుడు 1 లీటర్కి 8 కిలోమీటర్లు అన్నప్పుడు 2 లీటర్లకి 2 ఇంటూ 8 16 కిలోమీటర్లు. 3 లీటర్లు అంటే 3 ఇంటూ 8. అంటే ఇది గుణకారం అనేది మనకు కావాల్సిన రిజల్ట్ని ఇస్తుంది అన్నమాట ఇక్కడ. సో 10 2/3 లీటర్లతో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నారు. ఎంత అవుతుంది అప్పుడు అది? 10 2/3 ఇంటూ 8 కిలోమీటర్లు అనమాట. సో ఇక్కడ 8ని ఇలాగే ఉంచండి. 8 అంటే 8/1 అని అర్థం. హారం 3 3 ఇంటూ 10 30 ప్లస్ 2 32. సో ఇక్కడ చూసినట్లయితే 32 ఇంటూ 8 3 ఇంటూ 1 3నే కదా, 32 ఇంటూ 8 256/3.
మరి దీన్ని మిశ్రమ భిన్నంలోకి మారుద్దాము అనుకుంటే 256ని 3తో భాగించండి. ఈ రకంగా వస్తుంది. సో నేనేం చెప్పాను, ఇక్కడ వచ్చిన 85 ముందు తీసుకుంటాము, హారము 3 అనేది సేమ్ ఉంటుంది, ఇక్కడ వచ్చిన శేషం ఈ రకంగా ఉంటుంది. 3 × 85 + 1 అనమాట, 256/3. సో 1 లీటర్ పెట్రోల్తో 8 కిలోమీటర్లు ప్రయాణించిన లారీ 10/2/3 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 85 కిలోమీటర్లు ప్రయాణించి దానికి అదనంగా 1/3 85 1/3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 2/3 అని ఒక బాక్స్ ఇచ్చారు చూడండి. ఈ బాక్స్ లో ఏ భిన్నాన్ని రాసినప్పుడు మనకి ఆన్సర్ వస్తుందో ఫైండ్ చేయాలి. ఎంత రావాలంటే ఇక్కడ 20/21 రావాలి. 20/21 రావాలి అంటే ఈ బాక్స్ లో ఏం రాయాలి? సో చూడండి, ఇక్కడ 2 భిన్నాల లబ్ధము అన్నప్పుడు ఎలా ఉండాలి? లవము ఇంటూ లవము, హారము ఇంటూ హారము. అయిపోయింది ప్రాబ్లం. చూడండి, లవంలో 2 ఉంది, 20 కావాలి అంటే 10తో గుణించాలి. హారంలో 3 ఉంది, 21 కావాలి. 3 ఏళ్ళు 21 కదా, 7తో గుణించాలి. ఈ రకంగా 2 భిన్నముల యొక్క లబ్ధం, 2 భిన్నములు ఇచ్చినప్పుడు లబ్ధం తెలుసుకోవచ్చు. ఆ లబ్ధంలో ఉన్న ఒక భిన్నము మరియు ఆన్సర్ ఇచ్చినప్పుడు రెండో భిన్నాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీన్ని మరొక విధంగా చెప్తాను చూడండి. 2/3 మనం తెలుసుకోవాల్సినది x అనుకుంటే ఇదంతా 20/21 అనమాట. సో ఇప్పుడు x ఏమవుతుంది? 20/21 కదా. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ హారంలోకి భాగిస్తుంది, ఇక్కడ హారము ఇక్కడ లవంలోకి, అంటే రెసిప్రోకల్, విలోమం అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో ఇక్కడ ఇది చూసినట్లయితే ఇది 10తోనూ ఇది 7తోనూ క్యాన్సిల్ అయితే 10/7 అనే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ రకంగా కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఈ భిన్నముల యొక్క మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ అనేది ఎలా చేయాలో చూసాం కదా. మరి ఇప్పుడు భాగాహారం ఎలా చేయాలి, ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో ఎలా భాగించాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు 3/1/2 విలువ ఎంత అన్నాం. సపోజ్ 3/1/2 ఎంత అనేది ఫైండ్ చేద్దాం. అంటే ఇక్కడ ఈ డివైడెడ్ బై అన్నప్పుడు ఏమవుతుందంటే భాగించడం అనేది జరుగుతుంది. ఎలా భాగిస్తున్నాము? దీని అర్థం ఏంటంటే 3ని 1/2తో భాగించాలి. చాలా సింపుల్గా చెప్పుకుందాము. ఉదాహరణకి మన దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి. ప్రతి చాక్లెట్ని 2 భాగాలుగా చేస్తున్నాం. 1/2 అంటే ఒక చాక్లెట్ని 2 భాగాలుగా చేసాం. సో మన దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి. సో మొదటి చాక్లెట్ని 2 భాగాలు చేసాం, రెండో చాక్లెట్ని కూడా 2 భాగాలు చేసాం, మూడో చాక్లెట్ని కూడా 2 భాగాలు చేసాం. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6. సో దీన్ని 3ని ఎన్ని హాఫ్లుగా అంటే ఎన్ని అర భాగాలుగా చేయొచ్చు అని. సో దీని మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి ఈ రకంగా 3 వృత్తాలు ఉన్నాయి అనుకోండి, సగము అన్నారు కాబట్టి ఇది హాఫ్, ఇది హాఫ్. అలాగే దీన్ని కూడా 2 హాఫ్లుగా విభజించారు, దీన్ని కూడా 2 హాఫ్లుగా విభజించారు. ఇప్పుడు మొత్తం ఎన్ని అరలు ఉన్నాయి మన దగ్గర? 1 2 3 4 5 6 6 ఉన్నాయి అన్నమాట. అదే మనకు కావాల్సింది. సో దీన్ని ఈజీగా ఎలా చెప్తాము అన్నప్పుడు 3/1/2 అని ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఏదైనా ఒక 2 భిన్నాన్ని ఇచ్చినప్పుడు గుణించడం నేర్చుకున్నాం కదా, ఆ గుణించడం అనే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తున్నాను? 3ని 1/2తో భాగించాలి అనే దీని యొక్క రెసిప్రోకల్ 2/1తో గుణిస్తే సరిపోతుంది అన్నమాట. 6/1 అంటే 6 అంతే. అంటే ఉదాహరణకి a/bని c/dతో గుణించాలి అనుకోండి, సారీ c/dతో భాగించాలి అనుకోండి. నేనేం చేస్తున్నాను? a/b ఇలాగే తీసుకున్నాను, c/dతో భాగించడం బదులుగా గుణిస్తున్నాను. దేనితో? d/cతో. లవహారాలని ఇంటర్చేంజ్ చేస్తాం. ఈ రకంగా వ్యుత్క్రమం తీసుకోవడం వలన మన భాగాహారం అనేది కూడా గుణకారానికి మారిపోతుంది. సో ఇప్పుడు దీని యొక్క విలువని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మరొక ప్రాబ్లం చూద్దాం. 3/5 డివైడెడ్ బై 1/2 అన్నాం. 3/5 డివైడెడ్ బై 1/2 అంటే ఏం చేస్తాం? 3/5 ఇలాగే ఉంది, 1/2తో భాగించాలి కాబట్టి నేనేం చేస్తున్నా? 2/1తో గుణిస్తున్నాను దీని యొక్క వ్యుత్క్రమంతో.
సో 3 ఇంటూ 2 6/5 ఇంటూ 1 5కి సమానం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 18ని 3/4తో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 3/4 అంటే ఏం చేస్తాం, 18ని గుణిస్తున్నా దేనితో, ఇక్కడ 3/4 ఇచ్చారు కదా, వ్యుత్క్రమం ఏమవుతుంది 4/3. లవహారాలను ఇంటర్చేంజ్ చేస్తే దాన్ని వ్యుత్క్రమం అంటాం. సో ఇక్కడ ఈ 3 అనేది 18లో క్యాన్సిల్ అవుతుంది 6 సార్లు. 6 ఇంటూ 4 24. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూసినట్లయితే 4/9ని 4/5తో భాగించాలి. 4/9ని 4/5తో భాగించాలి అంటే నేను 4/9ని గుణిస్తున్నాను దేంతో, 5/4తో. సో 4 4 క్యాన్సిల్ అయితే మనకు కావాల్సిన ఆన్సర్ 5/9 అని మిగులుతుంది. ఈ రకంగా భిన్నములలో క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము, అలాగే సజాతీయ మరియు విజాతీయ భిన్నాలు అంటే హారములు సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకుంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నములను కలపటం, సంకలనం అంటే ఎడిషన్, అలాగే సబ్ట్రాక్షన్ వ్యవకలనంతో పాటుగా 2 భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని ఎలా గుణించాలి, అలాగే భిన్నముల యొక్క భాగాహారం అంటే దాని యొక్క వ్యుత్క్రమంతో గుణకారం ద్వారా చేయటం ఈజీగా ఉంటుంది. ఈ విషయాలన్నీ ఈ భిన్నములు అనే టాపిక్లో ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో దశాంశాలు నేర్చుకుంటాము, ఆ తర్వాత అకరణీయ సంఖ్యలు నేర్చుకుంటాము. ఈ 3 భాగాలను కలిపి 2వ అధ్యాయంలో ఇవ్వటం జరిగింది. సో ఇవి భిన్నముల గురించి. సో ఫర్ మోర్ videos subscribe to Aksharam Education. ఈ సెషన్లో మనం భిన్నాలు, దశాంశాలు, అకరణీయ సంఖ్యల నుంచి దశాంశాలు మరియు అకరణీయ సంఖ్యలు అనే కాన్సెప్ట్ని చెప్పుకుందాము. ముందుగా అసలు ఈ దశాంశ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాము. ఈ దశాంశాలు అసలు ఎలా ఏర్పడుతున్నాయో చూద్దాము. ఉదాహరణకి ఇలా ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు దీనిని ఒకట్ల స్థానము అంటాము. ఇది 10ల స్థానం, 100ల స్థానం, అలాగే వేల స్థానం అంటే 10⁻3, 10,000 స్థానం, లక్షల స్థానం. ఈ రకంగా ఎడమ వైపుకు వెళ్ళే కొద్దీ 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు ఈ రకంగా సంఖ్యామానం అనేది మనకు తెలుసు. మరి ఈ దశాంశ మానం ఎలా వస్తుందంటే ఇప్పుడు 1ల స్థానం ఉంది కదా, 1ల స్థానానికి కుడివైపున ఉన్నవన్నీ 1ల స్థానానికి ఎడం వైపున అయితే 10, 100, 1000, 10,000 ఈ రకంగా ఉన్నాయి కదా, మరి కుడివైపున ఉన్నవి దశాంశ స్థానాలు. వీటిని ఈ దశాంశ బిందువు అంటే ఒక పాయింట్తో వేరు చేస్తాము. పాయింట్ ఉంటుంది అన్నమాట. ఈ పాయింట్ చిన్న బిందువు దీన్ని దశాంశం అంటాము. ఈ దశాంశం దీన్ని సెపరేట్ చేస్తుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఉదాహరణకి 7, 8, 9 ఈ రకంగా ఉన్నాయి అనుకున్నాం. సో ఇక్కడ 1ల స్థానం ఉంది కదా, దీనికి ఇటువైపున స్థానం కావాలి అంటే దీన్ని ఒక 10తో గుణించాలి, 10ల స్థానం వస్తుంది. ఇంకొక 10తో గుణిస్తే 100ల స్థానం వస్తుంది. ఇంకొక 10తో గుణిస్తే 1000ల స్థానం వస్తుంది. అంటే ఎడం వైపుకు వెళ్ళే కొద్దీ 10తో గుణిస్తున్నాము, మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అలాగే మరి కుడి వైపుకు వెళ్ళే కొద్దీ ఏం చేయాలి, ఇదే 10తో భాగించాలి. అంటే ఇక్కడ 1ల స్థానం తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే 1/10 అంటే 10వ వంతు అన్నమాట 1లో. దాని తర్వాత 1/100, 1/1000 ఈ రకంగా ఈ స్థానాలు అనేవి ఉంటాయి. సో ఇది 1/10, ఇది 1/100, 1/1000 ఈ రకంగా మనం సంఖ్యలను దశాంశమానాన్ని ఉపయోగించుకుని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో స్థాన విలువ, ముఖ విలువ అంటే ఏ డిజిట్కైనా దాని యొక్క అదే ముఖ విలువ అవుతూ ఉంటుంది. అంటే 4 యొక్క ముఖ విలువ 4, 6 యొక్క ముఖ విలువ 6 ఈ రకంగా చెప్తాం.
మరి స్థాన విలువలకు వచ్చేటప్పటికి ఉదాహరణకి ఇక్కడ ఉన్న సంఖ్యలు అన్నింటికి మనం స్థాన విలువలు రాద్దాం. చూడండి, స్థాన విలువ 6 యొక్క స్థాన విలువ 6 అనేది ఎక్కడుంది, ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ 6 × 1 అంటే 6 అవుతుంది అనమాట. 5 యొక్క స్థాన విలువ ఎంత, 5 అనేది ఎక్కడుంది, ఒకట్లు పదులు అంటే పదుల స్థానంలో ఉంది కాబట్టి 5 × 10 దీని యొక్క స్థాన విలువ 50కి సమానం అవుతుంది. అలాగే 4 అనేది ఎక్కడుంది చూడండి, 4 × ఒకట్లు పదులు వందలు వందల స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ 400 అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు 7 అనేది ఎక్కడ ఉందని చెప్పాను నేను, 1/10 స్థానంలో ఉంది. 1/10 10వ వంతు అనమాట. 7 × 1/10 అంటే 7/10 అనమాట. 7 × 1 ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భిన్నాల ప్రకారం. 7 అంటే 7/1. రెండు భిన్నాలను గుణించాలంటే లవాల లబ్ధంపై హారాల లబ్ధం. 7 × 1 7/1 × 10 10 అనమాట. అంటే 7/10 అవుతుంది. సో దీన్ని మనం 0.7 అని రాయొచ్చు. ఎందుకని రాయొచ్చు అంటే ఇక్కడ 7ని మనం 10తో భాగించాలి. 7 అనేది 10 కంటే చిన్నది కాబట్టి భాగాహారం చేయాలి అంటే ఖచ్చితంగా మనం 0 అని తీసుకుంటాము. అప్పుడు ఇక 0ని తీసుకున్నట్లయితే 10 70లో 7 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రకంగా మనకి కావలసిన 0.7 అనేది వస్తుంది. సో దీన్ని ప్రతిసారి 10తో భాగించకుండా ఈజీగా ఏం చెప్పచ్చు అంటే 7/10 అన్నప్పుడు హారంలో ఒక 10 ఉన్నప్పుడు 0.7. ఈ పాయింట్ అంటే డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంటుంది అనమాట, 0.7. అలాగే మరి 8 అనేది ఎలా ఉంది, 8 × 1/100 అంటే 8/100 అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 8 ఉంది కానీ హారంలో 100 అంటే 2 జీరోలను గమనించవచ్చు మీరు. కాబట్టి డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలన్నమాట. కానీ మన దగ్గర ఒక డిజిటే ఉంది కదా కాబట్టి దీని ముందు ఒక జీరోని పెట్టుకుని ఇలా రాస్తాం, 0.08 అని రాస్తాం, 0.08. అదేవిధంగా 9కి ఏమవుతుంది, 9/1000 అంటే 0.009. అంటే ఈ హారముల యొక్క హారంలో 10, 100, 1000 ఈ రకంగా ఏ సంఖ్య అనేది ఇవ్వటం జరిగిందో దాన్ని ఆధారంగా చేసుకుని డెసిమల్ నెంబర్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో హారంలో 100 ఉన్నప్పుడు డెసిమల్ తర్వాత 2 డిజిట్ ఉండాలి. హారంలో 10 ఉన్నప్పుడు డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉండాలి. హారంలో 1000 ఉన్నప్పుడు డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. మన దగ్గర ఉన్నది 1 డిజిటే కాబట్టి 3 డిజిట్స్ ఉండాలి కాబట్టి మిగిలిన 2 సున్నాలతో రీప్లేస్ చేసామన్నమాట. సో ఈ రకంగా ఈ దశాంశ సంఖ్యలను అంటే డెసిమల్ నంబర్స్ని తీసుకున్నప్పుడు అగైన్ వీటిలో కూడా మనం ఈ డెసిమల్ నంబర్స్ని ఎలా ఎడిషన్ ఎలా చేయాలంటే సంకలనం ఎలా చేయాలి, వ్యవకలనం ఎలా చేయాలి, గుణకారం మరియు భాగాహారాలు అనేవి ఈ సెషన్లో చెప్పుకోబోతున్నాము. సో ఇక్కడ ముందుగా ఒక ప్రాబ్లంలో 2 దశాంశ భిన్నాలను పోల్చడం మరియు కలపడం ఎలా ఉంటుందో చెప్పుకుందాము. ముందుగా 2 దశాంశ భిన్నాలను పోలుద్దాం. ఒకటి 375.50, మరొకటి 375.75. ఈ రకంగా 2 సంఖ్యలు ఇచ్చారు. ఈ రెండింటిలో చిన్నది ఏది పెద్దది ఏది అనేది చెప్పాల్సి ఉంటుంది. మనం మొట్టమొదట 2 దశాంశాలను అంటే డెసిమల్ నెంబర్స్ని ఇక్కడ చూడగానే ముందు ఉన్న భాగం రెండింటికి 375 అనేది సమానంగా ఉంది. ఇది వేరువేరుగా ఉందనుకోండి, దేనికి చిన్న విలువ ఉంటే అదే చిన్నదని ఈజీగా చెప్పగలం. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒకటి 2.3 ఇంకొకటి 5.7 అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా మనం 2.3 చిన్నది 5.7 పెద్దది అని చెప్పచ్చు. దశాంశానికి ముందున్న ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. 2 అనేది 5 కంటే చిన్నది కాబట్టి 2.3 అనేది 5.7 కంటే చిన్నదని ఈజీగా చెప్పచ్చు. మరి 2 సమానం అయితే ఏం చేయాలి? ఇక్కడ అదే సిచ్యువేషన్ చూడండి, 375 అనేది 2 చోట్ల ఉన్నది కాబట్టి దీన్ని చూడగానే మనం 2 సంఖ్యల్లో ఏది చిన్నది ఏది పెద్దది అనేది చెప్పలేము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెసిమల్ తర్వాత ఉన్న నంబర్స్ చూసినప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇందులో ఏది పెద్దది అయితే అదే మనకు కావాల్సిన పెద్ద విలువ. సో 375.75 అనేది 370.50 కంటే పెద్దది. 375.50 కంటే 370.50 అనేది 370.50 కంటే చిన్నది. 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 3
ఉదాహరణకి దీన్ని రూపాయలలో ఊహించుకోండి, ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర 375 రూపాయలు 50 పైసలు ఉన్నాయి, మరొక వ్యక్తి దగ్గర 375 రూపాయలు 75 పైసలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇద్దరి దగ్గర కామన్ గా ఉన్న 375 రూపాయలు తీసేయండి, మిగిలింది ఇతని దగ్గర 50 పైసలు ఉంటే ఇతని దగ్గర 75 పైసలు, అంటే ఎక్కువ ఉన్నాయి. ఈ రకంగా మనం కంపేర్ చేసుకుని చెప్పచ్చు. సో ఇక్కడ ముందుగా మనం రెండు డెసిమల్ నంబర్స్ ని యాడ్ చేయడం మరియు సబ్ట్రాక్ట్ చేయడం ఎలా అనేది చూద్దాము. సో మొట్టమొదటిది 221.85 ప్లస్ 37.10. ఇది ఒక ప్రాబ్లం. ఈ రెండింటి యొక్క మొత్తం అంటే సంకలనం చేయాలి. రెండవది 39.70 మైనస్ 6.85. ఈ రెండు విలువలు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే ఇటువంటి డెసిమల్ నెంబర్స్ ని కలపటం లేదా తీసివేయటం చేయాలి అన్నప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం యాడ్ చేసేటప్పుడు ఏ స్థానంలో ఉన్న సంఖ్యకు అదే స్థానంలో ఉన్న సంఖ్యని కలపాలన్నమాట. అంటే ఒకట్ల స్థానాన్ని ఒకట్ల స్థానంతోనూ, పదుల స్థానాన్ని పదుల స్థానంతోనూ, 1/10 స్థానాన్ని 1/10 స్థానంతోనూ మాత్రమే కలపాలి. సో ఈ రకంగా కలపాలి అంటే ముఖ్యంగా మనం ఎలా రాయాలి అంటే, ముందుగా మొదటి నంబర్ రాస్తున్నాను చూడండి, నేను ఇక్కడ 221.85 కదా. ఈ రెండవ సంఖ్యను రాసేటప్పుడు డెసిమల్ కింద డెసిమల్ వచ్చేట్టు రాసుకోండి, అప్పుడు స్థాన విలువలు కరెక్ట్గా ఉంటాయి. అంటే ఇక్కడ 37.10 కదా, ఈ డెసిమల్ ఇక్కడ ఉంది, సో 0.10 రాశాను. 37 అంటే 37. ఇక్కడ పైన 3 డిజిట్స్ ఉంటాయి, ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి, ఇబ్బంది లేదు, కావాలంటే 0 పెట్టుకోవచ్చు, అవసరం కూడా లేదు ఇక్కడ అన్నమాట. సో ఇప్పుడు యాడ్ చేయడం అనేది ఈజీగా జరుగుతుంది. ముఖ్యంగా డెసిమల్ కింద డెసిమలే ఉండాలి, అలా ఉన్నప్పుడు మాత్రమే మన కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు యాడ్ చేయండి. ఇంకా 5 + 0 5, 8 + 1 9, డెసిమల్ స్థానంలో డెసిమలే ఉంటుంది. సో ఇక్కడ 1 + 7 దట్ ఈస్ 8, 2 + 3 ఇట్ ఈస్ 5, 258.95 అనేది మనకు కావాల్సిన ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తం అనేది తెలుస్తుంది. మరి సబ్ట్రాక్షన్ విషయంలో కూడా అంతే. ఇక్కడ 39.70 ఉంది కదా, దీని నుంచి మనం 6.85 సబ్ట్రాక్ట్ చేయాలి. 6.85 డెసిమల్ కింద డెసిమల్ వచ్చేట్టు రాసుకోండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ 0 నుండి 5 సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో బారోయింగ్, అప్పు తీసివేతలు అంటారు కదా. సో ఇక్కడ నుంచి 1 ఇక్కడికి వచ్చినప్పుడు 10 అవుతుంది. 10 - 5 is 5. 6 - 8 పాసిబుల్ అవుతుంది కాబట్టి అగైన్ బారోయింగ్. 16 - 8 is 8. 1 ఇక్కడికి తీసుకెళ్ళాం కాబట్టి 8 మిగిలింది. 8 - 6 అంటే 2, 3. 32.85 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా డెసిమల్ నంబర్స్ ని కలపాలి లేదా తీసివేయాలి అన్నప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, డెసిమల్ కింద డెసిమల్ వచ్చేట్లు రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు మాత్రమే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మరొక ప్రాబ్లం చూద్దాము. ఉపేంద్ర అనే ఒక వ్యక్తి కూరగాయలు కొనడానికి బజార్కి వెళ్ళాడు. అతను 2 కిలోగ్రాములు 250 గ్రాముల టమోటాలు. అయితే ఈ ప్రాబ్లం చెప్పడానికి ముందుగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. 1 కిలోగ్రాము అంటే ఎన్ని గ్రాములు? కిలోగ్రామ్ అంటే కేజీ. ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు అన్నమాట. 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ అన్నమాట. సో దీన్ని మనం ఏం చెప్పచ్చు, 1 గ్రామ్ అంటే ఏం చెప్పచ్చు, దీన్ని రివర్స్ లో 1000 ఇటు వచ్చింది అనుకోండి, 1/1000 కేజీ. ఈ రకంగా చెప్పచ్చు. అంటే 1 కేజీలో 1000వ వంతుని 1 గ్రామ్ అంటారు. ఓకే, సో 1 కేజీలో సగం ½ కేజీ, అర కేజీ అనమాట. అందులో సగం మళ్ళీ ½ కేజీ అంటే 250 గ్రాములు. ఈ రకంగా. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసినప్పుడు ఉపేంద్ర అనే వ్యక్తి బజార్కి వెళ్ళి కొన్ని కూరగాయలు కొనడం జరిగింది. వాటి యొక్క క్వాంటిటీస్ అంటే ఏవి ఎన్ని కేజీలు కొన్నారు అని ఇచ్చారు. అది మొత్తం ఎంత బరువు అంటే ఎంత బరువు గల కూరలను తన ఇంటికి తీసుకువెళ్ళాడని అడగడం జరిగింది. ఒకసారి ప్రాబ్లం చూసినట్లయితే ఇతను 2 కిలోగ్రాముల 250 గ్రాముల టమోటాలు తీసుకున్నాడు. రెండు కిలోగ్రాముల 250 గ్రాములు
2 కిలోగ్రాములు 200 అంటే 2 కేజీల 250 గ్రాములు అన్నమాట టమాటాలు. అలాగే 2 కేజీల 500 గ్రాముల బంగాళదుంపలు, 2.5 కేజీలు అన్నమాట. అలాగే దీంతో పాటుగా 750 గ్రాముల బెండకాయలు, 750 గ్రాముల బెండకాయలు మరియు 125 గ్రాముల పచ్చిమిర్చి కొన్నాడు. 125 గ్రాముల పచ్చిమిర్చి. ఇది అతను కొన్న మొత్తం వస్తువుల యొక్క వివరాలు. సో ఇప్పుడు అతను తీసుకువెళుతున్న సంచి యొక్క మొత్తం బరువు ఎంత అన్నాడు. అంటే ఏం చెప్పచ్చు అంటే మన ముందు ఇవి కిలోగ్రాములు గ్రాములు ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకుందామంటే అన్నింటినీ ఒక డెసిమల్ నెంబర్ రూపంలో రాసుకుందాం. ముందుగా చూడండి 2 కిలోగ్రాములు అంటే ఎన్ని, చూడండి 1 కిలోగ్రాము అంటే 1000 గ్రాములు కదా. మరి 2 కిలోగ్రాములు అన్నప్పుడు ఏమవుతుంది, 2000 గ్రాములు అవుతుంది కదా ముందు. ఈ 2000 గ్రాములకి మళ్ళీ మనం ఎంత కలుపుతున్నాము, 250 గ్రాములు కలుపుతున్నాం. అంటే ఇది 2250 గ్రాములు. మరొకసారి జాగ్రత్తగా వినండి. 1 కిలోగ్రాము అంటే 1000 గ్రాములు. ఇక్కడ 2 కిలోగ్రాములు అంటే 2 × 1000 2000 గ్రాములు ప్లస్ అదనంగా మరొక 250 గ్రాములు 2250 గ్రాముల టమాటాలు అన్నమాట. అన్ని గ్రాముల్లోకి మారుస్తున్నాం. అలాగే 2 కిలోగ్రాముల 500 బంగాళదుంపలు అంటే 2000 ప్లస్ 500 అంటే 2500 గ్రాములు. 2500 గ్రాముల బంగాళదుంపలు. అలాగే బెండకాయలు 750 గ్రాముల బెండకాయలు, 750 గ్రాముల బెండకాయలు, 125 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాడు. గ్రాముల్లో మారిస్తే ఈ రకంగా ఉంది కదా. వీటిని కిలోగ్రాముల్లో మార్చామనుకోండి అప్పుడు ఎలా అవుతుంది, ఏదైనా ఒకటే వీటిని ముందుగా అన్ని కలిపి అప్పుడు వచ్చిన ఆన్సర్ని కిలోగ్రాముల్లో మార్చుకోవచ్చు. లేదు ముందుగా ఇప్పుడు నేను 2 రకాలుగాను చెప్తున్నాను. కిలోగ్రాములని గ్రాముల్లోకి మార్చాను కదా ఇక్కడ. అలా కాదు, గ్రాముల్లో కాదు, నాకు కిలోగ్రాముల్లోనే కావాలి. చాలా సింపుల్. కిలోగ్రామ్ అన్నప్పుడు ఏమవుతుంది, 1000 గ్రాములు కదా. అంటే 1 గ్రామ్ ఏమవుతుంది 1/1000 కేజీ. సో ఇప్పుడు ఇన్ని గ్రాములు ఎంత అవుతుంది అంటే దీన్ని 1/1000తో గుణించాలి. అంటే 1000తో భాగిస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, హారంలో 10 ఉంటే డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంటుంది. హారంలో 100 ఉంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్లు ఉంటాయి. హారంలో 1000 ఉన్నప్పుడు డెసిమల్ తర్వాత 3 డిజిట్లు ఉండాలి. సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను, కిలోగ్రాముల్లో మారుస్తున్నాను. వీటిని కిలోగ్రాముల్లోకి మార్చినప్పుడు ఈ సంఖ్యలు ఎలా మారుతాయి, బై 1000 కదా. 1 2 3 3 డిజిట్స్ వదిలేసి పాయింట్ పెట్టండి. 1 2 3 3 డిజిట్స్ వదిలేసి పాయింట్ పెట్టండి. 1 2 3 3 డిజిట్స్ వదిలి పాయింట్ పెట్టండి. ముందు ఏమీ లేదంటే 0 ఉన్నట్లు అనమాట. 1 2 3 3 డిజిట్స్ వదిలేసి 0 పెట్టండి. పాయింట్ 0. సో ఇప్పుడు ఇవన్నీ కిలోగ్రాములకు మారిపోయినాయి. ఓకే, అంటే ఈ డెసిమల్ తీసివేసినప్పుడు 2250 గ్రాములు. దాన్ని మనం ఏం చెప్తున్నాము, 2 కేజీల 250 గ్రాములు అని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు వీటి ఒక మొత్తం కనుగొనాలి. చూడండి డెసిమల్ కింద డెసిమల్ వచ్చేట్లు రాసుకున్నాం కదా. సో కలపండి. ఇప్పుడు 0 0 0 పాయింట్, ఇక్కడ 5 ప్లస్ పాయింట్ 10 ప్లస్ 2 12, 2 ప్లస్ 5 7 ప్లస్ 7 అంటే 14 ప్లస్ 2 16, 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5. సో 5.625 కిలోగ్రామ్స్, 5 కేజీల 625 గ్రాములు అనేది మొత్తం బరువు అన్నమాట. సో ఈ రకంగా డెసిమల్ నంబర్స్ని కలపవచ్చు. సో ఇప్పుడు మనం ఈ డెసిమల్ నంబర్స్ని ఒకదానికొకటి ఎలా కలపాలి అలాగే ఎలా తీసివేయాలి అనేది నేర్చుకున్నాము. అలాగే 2 డెసిమల్ నంబర్స్ని కంపేర్ చేయడం కూడా చెప్పుకున్నాము. డెసిమల్కి ముందున్న భాగాలు వేరువేరుగా ఉన్నప్పుడు దేనికైతే చిన్న విలువ ఉందో అది చిన్నది, దేనికైతే పెద్ద సంఖ్య కనిపిస్తుందో అది పెద్దదని చెప్తాము. ఒకవేళ డెసిమల్కి ముందున్న భాగం అనేది రెండింటికి సమానంగా ఉంటే అప్పుడు డెసిమల్ తర్వాత ఉన్న అంకెలను వరుసగా ఒకదాని తర్వాత అంటే 1/10, 1/100, 1/1000
ఈ స్థానాలను చూస్తూ ఉండండి. ఏదైతే చిన్న విలువ ఉందో అది చిన్నది అని చెప్పవచ్చు. ఇక్కడ 1 రూపాయికి ఎన్ని పైసలు చూడండి. 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. 1 రూపాయికి 100 పైసలు. సో 1 పైసాని రూపాయల్లో ఎలా రాయొచ్చు అంటే 1/100 రూపాయలు. 1/100 రూపాయలు అంటే 1 రూపాయిలో ఉన్న 100వ వంతుని 1 పైసా అంటాం అన్నమాట. ఇంతకు ముందులాగానే అక్కడ కిలోగ్రాములు గ్రాములు కదా, 1000 అన్నమాట, ఇక్కడ 100. సో 1 రూపాయి అంటే 100 పైసలు. సో 1 పైసాని 1/100 రూపాయలు అని చెప్పచ్చు. అంటే ఎప్పుడైనా సరే మనకి పైసల్లో ఇచ్చి రూపాయల్లో రాయాలి అంటే బై 100 చేస్తే సరిపోతుంది. ఇందాక కిలోలోకి మార్చినప్పుడు 1000తో డివైడ్ చేసినట్టుగా 100తో డివైడ్ చేయాలన్నమాట. సో 9 పైసలు. ఇక్కడ చూడండి 9 పైసలు రూపాయల్లో ఎలా చెప్తాము? 9 పైసలు అన్నప్పుడు దీన్ని రూపాయలోకి మార్చాలి అంటే 100తో భాగించాలి. ఎందుకని? 1 పైసా అనేది 1 రూపాయిలో 100వ వంతు, 1/100 అందుకని. సో నేనేం చెప్పాను, హారంలో 2 సున్నాలు ఉంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలని చెప్పాను. బట్ మన దగ్గర 9 మాత్రమే ఉంది. సో 09 ఈ ముందు 0.09 అనమాట. 0.09 డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉండే విధంగా ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ 77 రూపాయల 7 పైసలు. 77 రూపాయల 7 పైసలు అన్నారు. 77 రూపాయలు 7 పైసలు. 77 రూపాయల 7 పైసలు. ఈ 77 రూపాయలని ఇలాగే ఉంచుతాము. దీనికి మనం ఏం చేయాలి? 7 పైసల్ని కలపాలి కదా. ఈ పైసల్ని రూపాయల్లో మార్చాలి అంటే బై 100 అనమాట. అంటే ఎలా ఉంది ఇప్పుడు? 77 ప్లస్ ఇది 0.07 కదా, అంటే 77.07. 77 రూపాయల 7 పైసలు. సో ఈ రకంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ దశాంశ సంఖ్యలను విస్తరించి రాయటం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఉదాహరణకి 55.5ని విస్తరించి రాయండి అన్నారు. విస్తరించి రాయటం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 5 అనేది ఎక్కడ ఉంది చూడండి, 1లో 10ల స్థానంలో ఉంది, ప్లస్ ఈ 5 అనేది 1ల స్థానంలో ఉంది, ప్లస్ ఈ 5 అనేది 1/10ల స్థానంలో ఉంది. సో దీన్ని ఎలా చెప్పచ్చు? 50 + 5 + 5/10 అని చెప్పచ్చు అన్నమాట. ఈ రకంగా విస్తరణ రూపంలో రాయొచ్చు. సో 2 డెసిమల్ నంబర్స్ ని ఎలా కలపాలి, ఎలా సబ్ట్రాక్షన్ అనేది చేయాలనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గుణకారం మరియు భాగాహారం చూద్దాం. ముందుగా ఈ రకంగా 2 డెసిమల్ నంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని ఎలా గుణించాలి అనేది చూద్దాం. 0.4 × 0.2 మల్టిప్లికేషన్ అన్నమాట. సో 0.4 అంటే ఏం చెప్పుకున్నాం? దీన్ని 2 రకాలుగా చెప్తాను. మొదటిది భిన్న రూపంలోకి మార్చుకున్నాం. 0.4 అంటే 4 డెసిమల్ తర్వాత 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి 10 రాసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 0.2 అన్నప్పుడు 2/10, ఎందుకంటే డెసిమల్ తర్వాత 1 డిజిట్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు 2 భిన్నాల లబ్ధం అన్నప్పుడు లవము ఇంటూ లవము 4 × 2 8, హారము ఇంటూ హారము 10 × 10 100. ఈ రకంగా భిన్న రూపంలోకి మార్చి గుణకారం చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మళ్ళీ డెసిమల్లోకి మారుతాం. ఇక్కడ 8కి హారంలో 100 ఉంది కాబట్టి డెసిమల్ తర్వాత 2 డిజిట్లు ఉండాలి. సో 0.08. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే ముందుగా 0.4 × 0.2 కదా, అసలు 0 పాయింటే కాబట్టి అది వదిలేసి 4 × 2 మాత్రమే చేద్దాం, 8. మరి ఇప్పుడు 0.4 × 0.2 అన్నప్పుడు డెసిమల్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ ఇక్కడ 1 డిజిట్, అంటే మొత్తం 2 డిజిట్లు ఉండాలి కాబట్టి 0.08. ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. సో ఈ రకంగా భిన్న రూపాలకు మార్చుకుని గుణకారం చేయొచ్చు. లేదా ముందు మల్టిప్లై చేసి డెసిమల్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉన్నాయి, సపోజ్ ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఇక్కడ బి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి, ఇక్కడ ఏ ప్లస్ బి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము గుణకారానికి సంబంధించి. 1.7 × 3. 1.7 అన్నప్పుడు దీన్ని 17/10 అని రాయాలి. ఎందుకని?
హారంలో డెసిమల్ తర్వాత 7 ఒక డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి హారంలో 10 రాయాలి. 3 అంటే 3/1గా. సో భిన్నాలను మల్టిప్లై చేయండి. హారంలో 10 × 1 10. న్యూమరేటర్ చూడండి 17 × 3 51. మరి ఇప్పుడు 51/10 ఉన్నప్పుడు దశాంశ మానంలో అంటే రాయాలి, డెసిమల్లో రాయాలి అన్నప్పుడు 51లో హారము 10 కాబట్టి డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉండాలి. అంటే ఒక డిజిట్ని వదిలిపెట్టి డెసిమల్ పెడితే సరిపోతుంది. 5.1 అవుతుంది. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూసినట్లయితే 2.0 2.0 × 1.5 2.0 × 1.5. 2.0 అంటే 2 అని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత 0 అంటే 0/10 ప్లస్ 0/100 ప్లస్ 0/1000 అవన్నీ జీరోలే కదా. సో 1.5 అంటే 15/10. దాన్ని ఈజీగా 3/2 అని చెప్పుకోవచ్చు మనం. 1.5 అంటే 1.5 అంటే 3లో సగం అన్నమాట. 3/2 చెప్పచ్చు. లేదు అంటే ఈ 1.5ని మనం ఎలా రాస్తాము అంటే 15/10 అన్నమాట. 15 అంటే 5 × 3, 10 ఏమో 5 × 2 రాయొచ్చు. ఈ 5 క్యాన్సిల్ అయితే మనకు కావాల్సిన 3/2 అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా భిన్నాలని గుణిస్తాము. ఇక్కడ ఈ గుణకారానికి సంబంధించి మరొక ప్రాబ్లం ఉంది. అది జామెట్రీతో కలిపి ఇవ్వడం జరిగింది. ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది పొడవు ఇంటూ వెడల్పు L × B కి సమానం కదా. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇచ్చారు. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు ఇచ్చారు. సో పొడవు 7.1 సెంటీమీటర్లు, అలాగే వెడల్పు 2.5 సెంటీమీటర్లు. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 7.1 సెంటీమీటర్లు మరియు వెడల్పు 2.5 సెంటీమీటర్లు అయిన దాని యొక్క వైశాల్యము ఎంత? సో దీర్ఘచతురస్ర వైశాల్యము అన్నారు కాబట్టి ఇది పొడవు ఇంటూ వెడల్పుకు సమానం అవుతుంది. సో పొడవు 7.1 ఇంటూ వెడల్పు 2.5. గుర్తుంచుకోండి, మనం సెంటీమీటర్లో ఇచ్చారు పొడవు వెడల్పుని. పొడవు ఇంటూ వెడల్పు అన్నప్పుడు నంబర్స్ని మల్టిప్లై చేసినట్లే యూనిట్స్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా అంటాము. అందుకని వైశాల్యం యొక్క ప్రమాణాలు స్క్వేర్ సెంటీమీటర్, స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. అంటే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ ఈ రకంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని గుణిస్తే సరిపోతుంది కదా. 7.1 అంటే 71/10, 2.5 అంటే 25/10. సో ఇప్పుడు హారంలో 100 అనేది ఉంటుంది. న్యూమరేటర్లో 71 × 25 గుణించి రాస్తే సరిపోతుంది. సో 5, this is 35, 142, 1775 వచ్చింది. ఇప్పుడు దీన్ని డెసిమల్ రూపంలో ఎలా రాయాలి? హారంలో 100 ఉంది కాబట్టి డెసిమల్ తర్వాత 2 డిజిట్స్. అంటే చూడండి 1775లో 1, 2 స్థానాలు వదిలి తర్వాత డెసిమల్ పెడితే సరిపోతుంది. సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని యొక్క వైశాల్యం. నెక్స్ట్ ఇక్కడ 6 డివిజన్కి భాగాహారానికి సంబంధించి చూద్దాము. 31.5 డివైడెడ్ బై 10 అన్నారు. అంటే ఈ డెసిమల్ నంబర్స్ తో మల్టిప్లికేషన్ చూసాము. సో ఇప్పుడు భాగాహారం చూద్దాము. ఇక్కడ 10తో భాగించాలి అన్నారు. అయితే మొట్టమొదటి చూడండి, ఇది 31.5 బై 10 కదా. సో దీన్ని 1/10 ఇంటూ ఈ 31.5 ఎలా రాయొచ్చు? 315/10. ఎందుకని డెసిమల్ తర్వాత 5 ఒక డిజిట్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఏమైంది? 315/10 × 10 100. మరి హారంలో 100 ఉంది కాబట్టి ఏం చేయాలి? 2 డిజిట్స్ వదిలేసి డెసిమల్ పెట్టాలి కదా. 1, 2 డిజిట్స్ వదిలి ఇక్కడ డెసిమల్ పెడితే 3.15 అవుతుంది. ఈ రకంగా. అలాగే మరొక భాగాహారం చూసినట్లయితే 6.4/2 అన్నారు. 6.4/2 అన్నారు. సో 6.4/2 అన్నప్పుడు డైరెక్ట్గా దీన్ని 2తో డివైడ్ చేసేయచ్చు. మనం డెసిమల్ ప్లేస్లో డెసిమల్ పెడితే సరిపోతుంది. అంటే 6లో 2 3 టైమ్స్,
డెసిమల్ ప్లేస్లో డెసిమల్, 4లో 2 టైమ్స్ 3.2 అనేది ఆన్సర్. దీన్ని వేరేలా అంటే ఇంకా క్లియర్గా రాద్దాము అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే 1/2 ఉంది, 6.4ని 64/10 రాస్తాం కదా. ఇప్పుడు ఈ రెండు 64లో 32 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 32/10 అనేది 3.2కి సమానం అవుతుంది. ఈ రకంగా భాగాహారం అనేది చేయొచ్చు. ఇక్కడ మరొక ప్రాబ్లం విషయానికి వస్తే, ఒక బస్సు 92.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 92.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2.5 గంటల సమయం తీసుకుంటుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక బస్సు 2.5 గంటలలో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఇచ్చారు. ఎంత దూరము? 92.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది 2.5 గంటల సమయంలో. అయితే ఆ బస్సు 1 గంటలో ప్రయాణించే దూరం ఎంత అన్నారు. అంటే 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలియాలి అంటే ఇక్కడ ఇచ్చింది 2.5 గంటలలో ప్రయాణించే దూరం కదా. దీని ఒక చిన్న ఉదాహరణతో ఈ భాగాహారాన్ని అర్థం చేసుకుందాము. 2 పెన్నుల ధర 14 రూపాయలు అనుకుందాం. ఒకే రకమైన 2 పెన్నుల ధర 14 రూపాయలు. అప్పుడు 1 పెన్ను ధర ఎంత అన్నప్పుడు ఏం చేస్తాము? 14/2 7 రూపాయలు అనేది వస్తుంది. ఇక్కడ అదే 2.5 గంటల సమయంలో 92.5 కిలోమీటర్లు వెళ్తుంది. సో 1 గంటలో ఎంత దూరం వెళ్తుంది అంటే 92.5 కిలోమీటర్లు బై 2.5 అన్నమాట, బై 2.5. ఇంత దూరం ప్రయాణించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు భాగాహారం అన్నప్పుడు ఏం చెప్తాము? 92.5 అన్నప్పుడు 925/10 తీసుకోవచ్చుగా. 925/10 డెసిమల్ తర్వాత 1 ఇది 25/10. ఈ 10 ఈ 2 హారాలు క్యాన్సిల్ అవుతాయి సమానం కాబట్టి. సో మిగిలింది మనకి 925/25. సో 25 అనేది 100లో అయితే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. చూడండి, 4 × 25 అయితే 100 కదా. మరి 1000లో అయితే ఎన్నిసార్లు? 4 × 10 మళ్ళీ అంటే 40 టైమ్స్. దానికి ఒక 75 తక్కువ ఉంది కాబట్టి 37 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 25 అనేది అంటే 25 × 37 gives the required 925 అన్నమాట. సో ఈ రకంగా 1 గంటలో ఇన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది, 37 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ ముందుగా నేను కొన్ని ప్రాబ్లమ్స్ రాస్తాను. ఆ తర్వాత వీటి యొక్క గుణకారాలు చేస్తూ ఈ డెసిమల్ ఉన్నప్పుడు ఈ విలువలు ఎలా మారుతాయి అనేది ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ 21.3 × 10. నెక్స్ట్ వన్ 131.1 × 100. నెక్స్ట్ 3.62 × 100. నెక్స్ట్ వన్ 0.08 × 10. నెక్స్ట్ వన్ 0.03 × 1000. సో వీటి విలువలను లెక్కించడం అనేది చాలా సులభం. మనం ఇక్కడ ఇచ్చిన మల్టిపుల్స్లో 10, 100, 1000 ఈ రకంగా గమనించవచ్చు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక డెసిమల్ నెంబర్ ఉన్నది, మనం ఒక 10తో గుణించినప్పుడు అది కుడివైపుకి ఒక స్థానం జరుగుతుంది, కుడివైపుకు ఒక స్థానం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ 21.3 ఉంది కదా, ఇది కుడివైపుకు ఒక స్థానం జరగాలి, ఎందుకంటే ఒక 10తో గుణిస్తున్నాం. అప్పుడు ఇది 21.3 అన్నది కాస్త ఈ 3 పక్కకు వస్తుంది డెసిమల్, అంటే 213.0. సో 0.0 అనేది మనం రాయని అవసరం లేదు, రాయకపోయినా ఉన్నట్లేదు. సో ఒక 10తో గుణించినప్పుడు కుడివైపుకు ఒక డిజిట్ మారుతుంది అన్నప్పుడు 100తో గుణించినప్పుడు 1, 2 స్థానాలు మారుతుంది. అంటే చూడండి, ఇక్కడ 131.1 ఉంది కదా, ఇక్కడ ఉన్నది ముందుగా ఒక స్థానం మారి ఇక్కడికి వస్తుంది, ఇంకో స్థానం మారాలి కాబట్టి 0 అవుతుంది అన్నమాట. ఈ రకంగా అంటే ఇక్కడ ఉన్నది చూడండి, డెసిమల్ 100తో మల్టిప్లై చేయడం వల్ల 1 10కి ఇక్కడికి,
మరొక 10కి ఇక్కడికి వచ్చి 13110 అవటం అనేది జరిగింది. అలాగే ఇక్కడ 3.62ని 100తో గుణిస్తున్నాము. సో డెసిమల్ ఏం జరుగుతుంది చూడండి, 1 2 ఇక్కడికి వస్తుంది అంటే 362.0. నెక్స్ట్ ఇక్కడ 0.08ని 10తో గుణిస్తున్నాం. 10తో గుణిస్తున్నాము అంటే ఒక స్థానం మారుతుంది, దశాంశం ఒక స్థానం కుడివైపు జరుగుతుంది అంటే 0.8 అవుతుంది. ఇక్కడ ఉన్న డెసిమల్ ఒక స్థానం మారుతుంది అనమాట. అలాగే ఇక్కడ 0.03ని 1000తో మల్టిప్లై చేస్తున్నాం. 1000తో అంటే ఇది 3 స్థానాలు మారాలి కదా. ముందుగా ఒక స్థానం మారితే 0.3 అవుతుంది, రెండో స్థానం మారితే 3 అవుతుంది, మూడో స్థానం మారితే 30 అవుతుంది. సో దీన్ని ఇంకొంచెం వివరంగా చెప్పుకున్నాం చూడండి. ముందుగా 0.03 ఉంది కదా, దీన్ని నేను ఒక 10తోనే మల్టిప్లై చేస్తున్నాను. ఎంత వచ్చింది అప్పుడు 0.3 వచ్చింది. ఇంకొక 10తో గుణిస్తున్నాను 3 వస్తుంది, ఇంకొక 10తో గుణిస్తున్నాను 30 వస్తుంది. చూడండి 1 2 3 3 ప్రొడక్ట్ ఆఫ్ 3 times 6000 10 into 10 into 10 కదా. ఈ రకంగా మనం ఒక 10తో గుణించినప్పుడు ఈ డెసిమల్ విలువ ఒక స్థానం కుడివైపుకి జరుగుతుంది. మరి 100తో గుణించినప్పుడు 2 స్థానాలు, 1000తో గుణించినప్పుడు 3 స్థానాలు, ఈ విధంగా కుడివైపుకి జరుగుతుంది. మరి భాగించినప్పుడు ఎడమ వైపుకి జరుగుతుంది. ఇక్కడ 2.3 డివైడెడ్ బై 100 అన్నారు. 2.3 డివైడెడ్ బై 100 అంటే ఇక్కడ 2.3ని 100తో భాగించాలి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, గుణించినప్పుడు డెసిమల్ కుడివైపుకి జరిగింది కదా, మరి భాగించినప్పుడు ఎడమ వైపుకి జరగాలి. సేమ్. సో ఇక్కడ 2.3 అన్నప్పుడు పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఒక 10కి ఇక్కడికి వస్తుంది, మరొక 10కి ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందు ఏమీ లేదు కాబట్టి 0 పెట్టుకుని ఇక్కడికి తీసుకువెళ్ళాలి. సో అప్పుడు ఇది ఎంత అయింది 0.023. చూడండి ఇక్కడ నుంచి 1 2 100తో గుణించామనుకోండి 1 2 2.3 సరిపోతుందిగా. ఈ రకంగా భాగించినప్పుడు ఎడమ వైపుకి జరుగుతుంది అనమాట. మరొక ప్రాబ్లం చూసినట్లయితే 127.1 డివైడెడ్ బై 1000 అన్నమాట. సో 1000 అంటే ఇక్కడ నుంచి ఇది 1 2 3 స్థానాలు ముందుకు జరిగి ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే 0.1271 అవుతుంది మనకు కావాల్సిన విలువ. నెక్స్ట్ ఒక ప్రదేశంలో 7 గంటల కాలంలో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 0.896 సెంటీమీటర్ల వర్షపాతం అనేది 7 గంటల్లో నమోదైంది. అయితే మరి 1 గంటలో పడిన వర్షపాతం ఎంత అన్నాడు. 1 గంటలో పడిన వర్షపాతం ఎంత? సో చూడండి, ఇంతకు ముందు చెప్పుకున్నాము 2.5 గంటల్లో బస్సు ఇంత దూరం ప్రయాణిస్తే 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది, భాగాహారమే కదా. సో అదే విధంగా ఇక్కడ 7 గంటల్లో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కాబట్టి 1 గంటలో వర్షపాతం ఎంత అనేది తెలియాలి అంటే 0.896/7. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం భాగాహారం చేయడానికి సులభంగా ఏం చేయొచ్చు అంటే ముందుగా 1/7 ఇలాగే తీసుకున్నాము, భాగిస్తున్నాం కదా. 0.896 ఉన్నప్పుడు 896 చూడండి డెసిమల్ తర్వాత 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కదా, అంటే 1000 అనమాట డినామినేటర్. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ జీరోస్ గివెన్ ఇన్ ద గివెన్ అనమాట డినామినేటర్. సో ఇప్పుడు 7తో ముందుగా 896ని భాగిద్దాం. తర్వాత ఈ 1000 పరిస్థితి చూద్దాం. 1000ని ఆధారంగా చేసుకుని మనం డెసిమల్ ప్లేస్ చేస్తాం. 896ని ఈ 7తో భాగించండి. సో ఈ రకంగా 128 రావడం జరిగింది. మరి ఇప్పుడు బై 1000 ఉంది కాబట్టి డెసిమల్ తర్వాత మనకి 3 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏమో 128. చూడండి 1 2 3 డిజిట్స్ డెసిమల్ తర్వాత ఉండాలి అంటే ఇది 0.128 సెంటీమీటర్స్ అనేది 1 గంటలో కురిసిన వర్షపాతాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఒక క్రమ బహుభుజి యొక్క పొడవు భుజం పొడవు 3.5 సెంటీమీటర్లు. బహుభుజి అంటే బహుభుజాలు కలది. ఇక్కడ ఏమిటంటే
రేఖాఖండాలతో ఏర్పడే సమృత పటాన్ని బహుభుజి అంటారు. అందులో 3 భుజాలే ఉన్నాయనుకోండి, దాన్ని త్రిభుజము అంటారు. అంటే మినిమం 3 రేఖాఖండాలు, మినిమం 3 భుజాలతో ఒక సమృత పటం ఏర్పడుతుంది. సరళం అన్నమాట, అన్నింటికంటే లీస్ట్. దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్, త్రిభుజం అంటాం. 4 రేఖాఖండాలతో ఏర్పడితే దాన్ని చతుర్భుజం అంటాం. ఈ రకంగా ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయో మనకు తెలియదు. మరొక విషయం, క్రమ బహుభుజి అన్నప్పుడు అందులో ఉన్న అన్ని భుజాలు సమానము అని అర్థం. అంటే త్రిభుజాల్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం, సమబాహు త్రిభుజం. అన్ని భుజాలు, అన్ని బాహువులు సమానం అన్నమాట. సో ఇక్కడ ఒక క్రమ బహుభుజిలో భుజం యొక్క పొడవు 3.5 సెంటీమీటర్లు. అనేది ప్రతి భుజం యొక్క పొడవు. ఇందులో ఎన్ని భుజాలు ఉన్నాయో తెలియదు, మనం అదే తెలుసుకోవాలి. దీని యొక్క చుట్టుకొలత 17.5 సెంటీమీటర్లు. అంటే ఎన్ని భుజాలు ఉన్నాయో తెలియదు, కానీ ప్రతి భుజం యొక్క పొడవు మాత్రం తెలుసు. చుట్టుకొలత అంటే ఏంటి? ఏ భుజం దగ్గర, ఏ శీర్షం దగ్గర మొదలు పెట్టామో అక్కడి నుంచి అన్ని భుజాల పొడవుల మొత్తం కలిపితే ఉన్నాయి కదా మనకి చుట్టుకొలత అనేది వచ్చేది. ఉదాహరణకి బహుభుజిలో ఉన్న భుజాలు ఎన్ని ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి 2 ఉంటే 2 × 3.5 అయ్యేది, 3 ఉంటే 3 × 3.5 అయ్యేది. ఈ రకంగా. సో ఇప్పుడు బహుభుజిలో ఉన్న భుజాల సంఖ్య తెలియాలి అంటే ఈ మొత్తం చుట్టుకొలతని ఎన్ని 3.5 భాగాలుగా విభజించవచ్చు అనేది తెలిస్తే సరిపోతుంది, అంటే భాగాహారం. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని? ఉదాహరణకి దీన్ని 175/10, 35/10 రాసినప్పుడు హారంలో ఉన్న 10 క్యాన్సిల్ అవుతాయి కదా. లేదు, మరొకలా చెప్పుకుందాము. ఈ డెసిమల్ని ఎలిమినేట్ చేయాలి అంటే డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి 1 డిజిట్ కుడివైపుకి జరిగితే చాలు, మనకి డెసిమల్తో ప్రాబ్లం ఉండదు. ఇంకా డెసిమల్ ఎలిమినేట్ అయిపోతుంది. మరి డెసిమల్ కుడివైపుకు ఒక స్థానం జరగాలి అంటే 10తో గుణించాలి. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ లవాన్ని హారాన్ని రెండింటిని 10తో గుణిస్తున్నాను. 10/10 అంటే ఒకటేగా. సో ఈ యొక్క విలువలో ఎటువంటి మార్పు రాదనమాట. సో అప్పుడు ఇది 175/35 అవుతుంది. సో ఎన్నిసార్లు? 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 × 30 150, 5 × 5 25, అంటే 175 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బహుభుజిలో ఎన్ని భుజాలు ఉన్నాయి అంటే 5 భుజాలు. వీటి యొక్క 5 భుజాల మొత్తం అంటే 5 × 3.5 అనేది మనకు కావాల్సిన 17.5 అనే చుట్టుకొలతని ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఈ దశాంశ సంఖ్యలను సంబంధించి, అంటే డెసిమల్ నంబర్స్ సంబంధించి వాటిని ఎలా కలపాలి, ఒక డెసిమల్ నంబర్ నుంచి మరొక డెసిమల్ నంబర్ ఎలా తీసివేయాలి, అలాగే ఎలా గుణించాలి, ఎలా భాగాహారాన్ని అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాము. అలాగే 10, 100, 1000 వీటితో గుణిస్తున్నప్పుడు దశాంశ స్థానం కుడివైపుకి జరుగుతూ ఉంటుందని, భాగిస్తున్నప్పుడు ఎడమ వైపుకి జరుగుతూ ఉంటుందని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ దశాంశాల తర్వాత అకరణీయ సంఖ్యలు అనే కాన్సెప్ట్ ఉంది కదా. అసలు అకరణీయ సంఖ్య అంటే ఏమిటంటే, ఏదైనా ఒక సంఖ్యను p/q రూపంలో రాయగలిగితే, ఇక్కడ q అనేది నాన్ జీరో వాల్యూ, ఖచ్చితంగా జీరో కాని విలువ అవ్వాలి. ఎందుకని? ఒక భిన్నంలో హారము మాత్రం 0 అయినప్పుడు దాని విలువ నిర్వచింపబడదు. సో ఏదైనా ఒక సంఖ్యని p/q రూపంలో రాయగలిగితే, ఇక్కడ pqలు అనేవి పూర్ణ సంఖ్యలు, q అనేది అదర్ దాన్ 0 ఎనీ నంబర్ అనమాట. ధనాత్మకం అవ్వచ్చు, ఇది రుణాత్మకం అవ్వచ్చు. p/q రూపంలో రాయగలిగినప్పుడు దీన్ని అకరణీయ సంఖ్య అంటారు. ఉదాహరణకి 7 ఉంది, ఇది అకరణీయ సంఖ్య కాదా? అకరణీయ సంఖ్య. ఎందుకంటే 7 అంటే 7/1 అనుకోవచ్చు, 14/2 అనుకోవచ్చు, 21/3 అనుకోవచ్చు, 70/10 కూడా రాయొచ్చు. ఇలా p/q రూపంలో రాయగలిగిన సంఖ్యలన్నింటినీ అకరణీయ సంఖ్యలు అంటారు అన్నమాట. అకరణీయ సంఖ్యలు. సో ఈ అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యలు కానివి కరణీయ సంఖ్యలు అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక రేఖాఖండం మీద ముందుగా ఒక అకరణీయ సంఖ్యకి సమానంగా ఉండే అకరణీయ సంఖ్యలను రాద్దాం. చూడండి, 2/3 అనే ఒక అకరణీయ సంఖ్య ఉంది. దీనికి సమానంగా ఉండే అకరణీయ సంఖ్యలను రాయండి అన్నట్టు. అంటే ఈ భిన్నానికి సమానంగా ఉండే భిన్నాలను రాయటమే. అంటే మనం లవహారాలను రెండింటిని ఏదైనా ఒక ఉమ్మడి విలువతో గుణించి భాగిస్తే సరిపోతుంది. గుణిస్తే లవహారాలను రెండింటిని గుణించాలి.
అంటే చూడండి, నేను 2తో గుణించాను అనుకోండి, 2 ఇంటూ 2 4 బై 2 ఇంటూ 3 6, లేదు 3తో గుణించాను అనుకోండి, 3 ఇంటూ 2 6 బై 3 ఇంటూ 3 9, లేదు నేను 5తో గుణించాను 5 ఇంటూ 2 10 బై 5 ఇంటూ 3 15. ఈ రకంగా మనం ఎన్నైనా రాయొచ్చు. సో నెక్స్ట్, హారము 12 ఉండే విధంగా -15/36కు సమానమైన అకరణీయ సంఖ్య రాయండి అని. ఇక్కడ చూడండి, -15/36 అనే అకరణీయ సంఖ్య ఇచ్చారు. p/q రూపంలోనే ఉంది కదా. ఈ -15/36లో హారము 12 ఉండే విధంగా రాయండి అన్నారు. ఇక్కడ మనకి చూడగానే ఇది -15/36 కనిపిస్తుంది. దీనికి సమానంగా ఉండే అకరణీయ సంఖ్య రాయాలి. కానీ హారంలో ఇక్కడ 36 ఉంది చూసారా, దీని స్థానంలో 12 రావాలన్నమాట. సో ఎలా రాస్తాము, ఇక్కడ 36ని మనకు కావాల్సిన 12 వచ్చే విధంగా 12 ఇంటూ 3 రాసుకోవచ్చుగా. 12 ఇంటూ 3 అనేది 36 ఇస్తుంది. సో మనకి 12 కావాలి. సో లవంలో న్యూమరేటర్లో ఉన్న 15ని 5 ఇంటూ 3 రాసుకోవచ్చుగా. సో ఈ 3 క్యాన్సిల్ అయినప్పుడు -5/12 అనేది మనకి ఇచ్చిన అకరణీయ సంఖ్యకి సమానమైన అకరణీయ సంఖ్య. అది కూడా హారంలో మనకు కావాల్సిన 12తో ఉందన్నమాట. ఇప్పుడు ఇదే -15/36 అనే సంఖ్యను లవము -75 ఉండే విధంగా రాద్దాం. -15/36 ఇచ్చారు, నాకు ఇప్పుడు లవంలో -75 కావాలి. ఈ అకరణీయ సంఖ్యకు సమానమైన అకరణీయ సంఖ్యను రాయాలి. అందులో లవంలో -15 బదులుగా -75 కావాలి. అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ -15/36 ఉంది, నాకు ఈ 15 స్థానంలో 75 కావాలి. అంటే నేను దేనితో గుణించాలి, 5తో గుణిస్తే సరిపోతుంది కదా. సో ఒక 5తో గుణించి భాగించండి. ఇప్పుడు న్యూమరేటర్లో -15 ఇంటూ 5 75, హారంలో చూడండి 5 ఇంటూ 36 180. ఈ రకంగా -75/180 అని రాయొచ్చు. సో ఏదైనా అకరణీయ సంఖ్య ఇచ్చినప్పుడు దానికి సమానమైన అకరణీయ సంఖ్యలను ఈ రకంగా రాయొచ్చు. అలాగే లవంలోను మరియు హారంలోను ఇక్కడ అడిగిన, అంటే లవంలో -75 రావాలి, హారంలో 12 రావాలి. ఈ రకంగా కూడా మనం అకరణీయ సంఖ్యలకు సమానమైన అకరణీయ సంఖ్యలను రాస్తాం. అసలు ఇప్పుడు అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖ మీద ఎలా సూచించాలో చూద్దాము. ఈ చాప్టర్లో లాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది ఒక సంఖ్యారేఖ, మధ్యలో 0 ఉంది, పూర్ణ సంఖ్యలన్నీ ఉన్నాయి కదా, 1 2 3 ఈ రకంగా. ఉదాహరణకి నేను 1/2ని సంఖ్యారేఖ మీద చూపిద్దాం అనుకుంటున్నాను. 1/2ని సంఖ్యారేఖ మీద సూచించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు 1/2 అనేది ఇక్కడ మనం చూడగానే 1/2 కనిపించట్లేదు. కాబట్టి ఏం చేస్తాం, ముందుగా 1/2 అంటే 1ని 2తో భాగించండి, 0.5 వస్తుంది. ఓకేనా. లేదు 1/2 అన్నప్పుడు 1ని 2 సమాన భాగాలుగా చేయమనేగా అర్థం. 1ని 2 సమాన భాగాలు చేయమనేగా అర్థం. ఇది 0, ఇది 1. ఈ రెండింటికి మధ్యలో ఒక గీత ఉంటుంది చూసారా, అది 1/2, 0.5 అన్నమాట. నెక్స్ట్ ఇదే విధంగా మరొక నంబర్ చూసినప్పుడు 3/2 రాద్దాం. 3/2 అన్నప్పుడు ఇది 3ని 2తో భాగించినప్పుడు 1.5 వస్తుంది. ఇలా డెసిమల్ నెంబర్లో రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఎక్కడ ఉన్నది, ఏ సంఖ్యల మధ్య ఉన్నది అనేది తెలుస్తుంది. 1.5 అంటే 1 పాయింట్ సంథింగ్, అంటే ఇది 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ అనమాట. అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. ఎలా ఉంది ఇప్పుడు 0.5, 0.5 అంటే మధ్యలోనేగా ఉండేది. సో 1 తర్వాత ఉండే 0.5 అది 1.5 అన్నమాట. నెక్స్ట్ 3/4 అన్నారు. 3/4 అన్నప్పుడు భాగించితే ఎలా వస్తుంది చూడండి. లేదు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది క్రమ భిన్నమా అపక్రమ భిన్నమా అనేది చూడండి. క్రమ భిన్నము అంటే లవం యొక్క విలువ హారం యొక్క విలువ కంటే తక్కువ ఉన్నప్పుడు మీకు వచ్చే రిజల్ట్ అనేది ఎప్పుడు 0 పాయింట్ సంథింగే ఉంటుంది. ఎందుకంటే చిన్న సంఖ్యని పెద్ద సంఖ్యతో భాగిస్తున్నాం కాబట్టి ముందుగా 0 పాయింట్ తీసుకుని భాగాహారం అనేది చేస్తాం. సో ఎప్పుడు ఇది 0కి 1కి మధ్యలోనే ఉంటుంది అన్నమాట. సో 3/4 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఈ 3/4 నేను ఇలా రాస్తున్నాను చూడండి, 3 × 1/4 అని. అంటే 1/4 ఎన్ని తీసుకోవాలి, 3 తీసుకోవాలి. 1/4 అంటే ఏంటి, 1ని 4 భాగాలుగా చేయాలి.
అంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక వస్తువుని 4 భాగాలుగా చేసి అందులోంచి 3 భాగాలు తీసుకోవటమే. కాబట్టి ఇప్పుడు ఏంటి, 0 నుంచి 1 వరకు అంటే మధ్యలో 1/2 ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో 1/2లో సగం అంటే 1/2/2 1/4 అనమాట. ఇది 1/4 మొత్తం 4 సమాన భాగాలు చేస్తున్నది. అప్పుడు మనం దీన్ని ఎలా చెప్తాం, ఇది మొదటి 1/4 భాగం, తర్వాత రెండో 1/4, మూడో 1/4 అంటే ఫస్ట్ 1/4, సెకండ్ 1/4, థర్డ్ 1/4 అండ్ ఫోర్త్ 1/4. సో దీన్ని ఇలా కూడా చెప్పచ్చు, 1/4, 2/4, 3/4, 4/4. 4/4 కాబట్టి ఇది 1కి సమానమైంది. 2/4 అంటే 1/2 అన్నమాట. సో ఈ రకంగా చెప్పచ్చు. సో ఇప్పుడు మనకి 3 × 1/4 అంటే 1/4, 1/4, 1/4 3 టైమ్స్ తీసుకుంటే అదే 3/4 అన్నమాట. ఈ రకంగా అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖ మీద సూచించవచ్చు. అలాగే మరి నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాము, ఎడం వైపున ఉంటాయి. సంఖ్యారేఖ మీద 0కు ఎడం వైపున కదా నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఇదంతా -1/2 అంటే -0.5 అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నది -1.5 కదా, ఇది -1.5, ఇక్కడ +1.5 అంటే -3/2. ఈ రకంగా సంఖ్యారేఖ మీద ఈ డెసిమల్ నెంబర్స్ కూడా రాయటం జరుగుతుంది. మనం ఒక స్కేల్ని చూసినట్లయితే దాని మీద రీడింగ్స్ చూడండి, 0 నుంచి 1 వరకు ఇలా ఉంటే ఈ 0కి 1కి మధ్యలో 1 2 3 4 5 6 7 8 9 10 ఈ రకంగా ఉంటాయి. 0కి 1కి కొంచెం పెద్ద గీతలు ఇచ్చి మధ్యలో ఒక గీతను కొంచెం పొడవుగా ఇస్తారు, అది మధ్యలో ఉన్న గీత అన్నమాట, 0.5 అని అర్థం. ఈ రకంగా ఈ అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖ మీద రాసి చూపించవచ్చు. సో ఇది మన 7వ తరగతి గణిత శాస్త్రంలో ఉన్న భిన్నాలు, దశాంశాలు మరియు అకరణీయ సంఖ్యలకు సంబంధించి పూర్తిగా అన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. భిన్నములో అలాగే భిన్నములు తర్వాత ఈరోజు దశాంశమానం అంటే దశాంశాలు, డెసిమల్ నెంబర్స్ అన్నమాట. దశాంశ సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉన్న సంఖ్యలు. ఇక్కడ హారం q అనేది నాన్ జీరో. ఈ రెండింటి గురించి చెప్పుకున్నాము. ఇక్కడ దశాంశ సంఖ్యల్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ 4 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము. అలాగే అకరణీయ సంఖ్యలకు సమానమైన అకరణీయ సంఖ్యలు రాయటం, అలాగే వాటిని సంఖ్యారేఖ మీద సూచించడం, ఇటువంటి విషయాలన్నీ ఈ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అక్షరం ఎడ్యుకేషన్.